భుజం ప్రసన్నోదరం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరమ తస్మై శ్రీ గురుర్నమః. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరా శ్యామరవిందాసన సుందరీముపాసే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భారతీకరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. ఇక్కడంతా కూడా ఎక్కువ గురువు యొక్క మహాత్మ్యాన్నే చెప్తూ ఉంటుంది, గురు యొక్క విశేషాన్ని చెప్తూ ఉన్నది గురుగీత. అలాగే 230లో ఏం చెప్పారంటే ఈ ఫలాన్ని చెప్తున్నారు. దానికన్నా ముందు ఏం చెప్పారంటే గురుగీత ఇహము ఫలాన్ని కూడా ఇస్తుంది, ఇహంలో ఫలాన్ని కూడా ఇస్తుంది, అనుమానం లేదు. ఏదో ధనము ధాన్యాలు కష్టాలు పోవడాలు శత్రుపీడ పోవడాలు అలాంటివన్నీ కూడా ఇస్తుంది. కానీ జ్ఞానం యందే నీ దృష్టి పెట్టు అని స్పష్టంగా గురువు చెప్పి ఉన్నారన్నమాట. ఉద్దేశం ఏమిటి అంటే ఈ లౌకికమైన విషయాల్లో పడి మళ్ళీ అంటే కోరికలు ఎక్కువైపోతాయి శిష్యుడికి అని అదొకటి. ఇంకోటి ఏమిటి అంటే మొట్టమొదట గురుగీతాన్ని చదువుకోగా ఇహంలోవి అవే నడుస్తూ ఉంటాయి. నీవు దాని మీద బుద్ధి పెట్టక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు. నేను ఇవన్నీ పట్టుకొని ఉంటే అంటే గురు మహాత్మ్యాన్ని చదువుకుంటున్నానే, మళ్ళీ వేరే ఏమన్నా కూడా ఉపాసనలు ఇవన్నీ తీసుకొని మళ్ళీ నాకు ఇహంలో కూడా ఏమైనా కలిసి రావాలంటే ఏదన్నా చేయాలంటే అవసరం లేదు, గురుగీత సరిపోతుంది అని కూడా స్పష్టంగానే ఇక్కడ చెప్పారనమాట. అది చెప్పిన తర్వాత ఇవన్నీ చెప్తున్నారు, మిగతావన్నీ కూడా చెప్తూ ఎలా కూర్చోవాలి, ఎలాంటి ఆసనాలు ఉండాలి, ఏ దిక్కున కూర్చోవాలి, ఎలా జపం చేస్తూ ఉండాలి, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారన్నమాట. అలాగే ఏ కామనలు ఉన్నా కూడా యం చింతయేత్ కామం తం తం ప్రాప్నోతి నిశ్చయం అని చెప్పి ఎన్ని కోరికలు ఉన్నా కూడా అవి చక్కగా నెరవేరుతూనే ఉంటాయి, కంగారు పడక్కర్లేదు. అంటే కోరికలు తీర్చుకుంటూ పోవడం కాదు మళ్ళీ అక్కడ ఉద్దేశం, కోరికలు యందు దృష్టి అవసరం లేదు అని చెప్పడం అన్నమాట. అది ఇంకా భగవానుడే చూసుకుంటాడు, గురువే చూసుకుంటాడు. అలాగే సర్వశాంతి ఇస్తుంది, స్త్రీ పుత్రాదులు వాళ్ళను కూడా అనుగ్రహిస్తుంది గురుగీత పారాయణ వల్ల. అలాగే స్త్రీలకి వైధవ్యం రాకుండా కాపాడుతుంది, సర్వ సౌభాగ్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యాలు ఇస్తుంది, ఐశ్వర్యం పుత్ర పౌత్రాదులు కూడా మనకి లభిస్తాయి. అలాగే నిష్కామముగా జపిస్తే నిష్కామ జాపి విధవ పఠేన్ మోక్షమవాప్నుయాత్. ఒకవేళ పూర్వ సువాసినులు ఎవరైనా ఉంటే నిష్కామముగా దీన్ని జపిస్తే వారికి మోక్షం ఆ జన్మలోనే లభిస్తుంది. అలాగే అవైధవ్యం స కామాతు లభతే చాన్య జన్మని. ఒకవేళ కోరికతో జపిస్తే పూర్వ సువాసనలు వచ్చే జన్మలో వైధవ్యం రాకుండా ఉంటుంది. సర్వ దుఃఖమయం విఘ్నం నాశయేత్ తాపహారకం. దుఃఖములు తాపములు విఘ్నములు కూడా హరించి వేస్తుంది ఈ గురుగీత యొక్క జపము. పారాయణ అని కూడా అనలేదు, జపము అని అన్నారు. అలాగే సర్వ పాప ప్రశమనం ధర్మ కామార్థ మోక్షదం. 232 సర్వ పాప ప్రశమనం ధర్మ కామార్థ మోక్షదం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం. సర్వ పాపములను హరించి వేస్తుంది. ఎందుకు అంటే గురువు యొక్క కటాక్షం అది. గురువు అంటే ఇదివరకే చెప్పాము, కనపడే రూపం కాదు, గురు భూమండలం, గురు మండలం, అదంతా కూడా అఖండ మండలాకారం అని చదువుతాం. ఆ గురు మండలం యొక్క శక్తి ఎవరైతే అందులో ఆ గురువు శివుడు వేరు కాదు అని కూడా చెప్పారు. అలాగే ఇంకో 2-3 చోట్ల గురువు సాక్షాత్ త్రిమూర్త్యాత్మకుడు అన్నారు. త్రిమూర్తులకు ఈశ్వరుడుకు సాధ్యం కానిదేది లేదు. అలాంటిది గురువు మనకు లభిస్తే ఆ గురువు వల్ల సర్వ పాపములు హరించి చక్కగా ధర్మ కామార్థ మోక్షదం అన్నారు. పాపములు పోతూ అలాగే మన పురుషార్థములు సిద్ధిస్తాయి. అంటే మానవ జన్మకి ఒక అర్థం అన్నది ఉంటుందన్నమాట, సాఫల్యము అవుతుంది మానవ జన్మ. యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం. ఏ కోరికలు మనం కోరుకున్నా కూడా అవన్నీ అట్లాగే చక్కగా నెరవేరుతూ ఉంటాయి, నిశ్చితం అన్నమాట. ఇంకా దానిలో అనుమానం కూడా లేదు.
ధర్మబద్ధమైనవి అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. మితిమీరిన కోరికలు ఇవన్నిటిని మళ్ళీ ఇలాంటి కేటగిరీలో పెట్టుకోకూడదు. అది కొంచెం మన విచక్షణ అంటూ ఉండాలన్నమాట. కామ్యానాం కామధేనుర్వై కల్పతే కల్పపాదపః చింతామణిశ్చింతితస్య సర్వమంగళ కారకం. ఎంత అద్భుతంగా చెప్తున్నారు. కోరికలకి ఇది గురుగీత ఎలాంటిదంటే కామధేనువు లాంటిది, అలాగే కల్పతరువు లాంటిది, కల్పవృక్షము లాంటిది ఈ గురుగీత. చింతామణి చింతితస్య, కోరినంత మాత్రాన, కోరినంత కాదు, మనసులో చింతిస్తే అయ్యో నాకు ఇది లేదే, ఇదేమైనా ఉంటే బాగుండా అని చెప్పి ఏదైనా కోరుకున్నంత మాత్రాన అది మనకి లభింప చేయగలదు గురుగీత. అలాగే సర్వమంగళ కారకం, సర్వమంగళములకు కూడా గురుగీత వల్లనే సర్వమంగళములు సిద్ధిస్తాయి అని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనము పట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఇప్పుడు గురుగీతన అంటే ఇది పారాయణ అంటే గురుగీతలో చెప్పిన ప్రతి విషయము కూడా మనము అనుభవంతో అది బుద్ధికి తీసుకొని గురువుని అట్లా మనం ఆరాధిస్తూ సేవ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు గురుగీత పారాయణ కూడా చేస్తూ ఉండాలి. అది మర్చిపోకూడదు. చదివేసాం అయిపోయింది అనడం కాదు. గురువు పట్ల మనం ఎలా ఉంటున్నామో అన్న దాన్ని బట్టే ఈ జ్ఞాన విషయం అన్నది మనకి ఆ మంగళములు శాంతి అన్నది లభిస్తూ ఉంటాయి. అది మర్చిపోకూడదు. అది ఏమిటో తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి నిరంతరం ఇది పఠనం చేస్తూనే ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంకా గురువు యందు శ్రద్ధ, ఇది చదువుతున్నప్పుడు గురుస్మరణ, ఇక్కడ మన గురువు గారినే ఇక్కడ చదువుతూ మా గురువు గారు అట్లాంటి వారు, ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మనం ఇంకా వినయముగా ఉండాలి, మరి చెప్పిన మాట వినాలి అని ఇంకా మనకి చదువుతుండగా శ్రద్ధ. ఈ గురుగీతయే మూర్తి భవించిన రూపముగా మన గురువుల యందు మనం దర్శనం చేసుకుంటూ ఉంటామన్నమాట. అలాగ ఉండాలి మన దృష్టి. మళ్ళీ ఇది పుస్తకము అది మనిషి అన్న దృష్టి కూడా ఉండదు. ఇది అది ఒకటే అన్నమాట, రెండు బ్రహ్మ పదార్థములే. అలాగే కామ్యానాం కామధేనువు, ఏమైనా కోరికలు ఉంటే కామధేనువు వంటిది, అడిగినదల్లా ఇస్తుంది కామధేనువు. కల్పతే కల్పపాదపః, అంటే ఏది ఉన్నా కూడా మనం సంకల్పాలు చెప్పుకుంటామో వాటి పాలిట కల్పతరు, కల్పవృక్షము లాంటిది. అంటే ఇంద్రాది లోకాల్లో ఉంటుంది కల్పవృక్షం అన్నమాట, అలాంటిది అది అని చెప్తున్నారు. అలాగే చింతామణి చింతితస్య, ఏది కోరుకున్నా కూడా అంటే మనసులో అనుకున్నాడు, ఇంకా చెప్పుకోవడానికి కూడా లేదు, చిన్న బెంగలాగా వచ్చింది, ఇది ఉంటే బాగుండే అని, అలాంటి వాడికి అది ఖచ్చితంగా చింతామణి లాంటిది. సర్వమంగళ కారకం, సర్వము మంగళములు కురిపించేది గురుగీత. లిఖిత్వా పూజయేద్యస్తు మోక్షశ్రియమవాప్నుయాత్ గురుభక్తిర్విశేషేణ జాయతే హృది సర్వదా. ఇదివరకు కూడా ఇలాంటిది చెప్పారు. లిఖిత్వా పూజయేద్యస్తు, రాయాలి, గురుగీతని రాసి కూడా ఎవరికైనా ఇవ్వచ్చు, అదొక పద్ధతి. నాకు చెప్పాను గణపతి మంత్రాల్లో కూడా, సంకటహార గణపతి స్తోత్రాల్లో కూడా ఇలాంటివి ఉంటుంది. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్, సంకటహార గణేష స్తోత్రాన్ని రాసి ఒక 8 మంది బ్రాహ్మణులకు సపాత్రులకు ఇవ్వాలి అని దానిలో కూడా ఉంది. అలాంటి పద్ధతి ఒకటి ఉందన్నమాట. అందుకే లిఖిత్వా పూజయేద్యస్తు, పూజ కూడా చేసుకోవాలి. అలాగే మోక్షశ్రియం అవాప్నుయాత్, అలా చేయడం వల్ల ఏమొస్తుందంటే మోక్షమే లభిస్తుంది. గురుభక్తిర్విశేషేణ జాయతే హృది సర్వదా, చక్కగా గురు భక్తి అన్నది వృద్ధి చెందుతుంది లోపల. ఇంత చెప్పినా కూడా గురువు పట్ల ఎలా ఉండాలో అర్థం కావట్లేదు, గురు గీత మనకు అర్థం కావట్లేదు అంటే మనం శ్రద్ధ లేదు, గురువు యొక్క అనుగ్రహమే ఇంకా పడట్లేదని అర్థం అన్నమాట, వేరే ఏమీ లేదు కారణం. అందుకే ఆ గురువు అనుగ్రహం కావాలంటే మళ్ళీ గురువు గీతే పట్టుకోవాలి మనం, గురువు అనుగ్రహమే కావాలి. అందుకనే గురు భక్తి అన్నదే విశేషంగా చెప్పబడింది, అదే మనసులో పెట్టుకోవాలి, అదే వృద్ధి చెందాలి అని కోరుకుంటూ ఉండాలి. జపంతి శాక్త సౌరాశ్చ గాణాపత్యాశ్చ వైష్ణవాః శైవాః పాశుపతాః సర్వే సత్యం సత్యం న సంశయః. విచిత్రం, ఇక్కడ కూడా ఇంచుమించు పంచాయతన దేవతలు షణ్మతాల గురించి ఇక్కడ చెప్పారు పురాణాల్లో. అందుకని ఎవరో ఈ తెచ్చింది కాదు, పురాణాంతర్గతంగా ఉన్నాయి అన్నమాట ఈ ముఖ్య దేవత ఆరాధనలు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఇది చదవడం వల్ల ఏ దేవతలు అనుగ్రహం మనకి లభిస్తుంది అంటే, జపంతి శాక్తేయము జగదంబ
యొక్క అనుగ్రహము, అలాగే సౌరాశ్చ అంటే సూర్యుడు ఆరాధన, అలాగే గాణపత్యాశ్చ వైష్ణవా గణపతి విష్ణువు, అలాగే శైవాహ పాశుపతాహ శివుడిని పాశుపతులు అంటే మళ్ళీ శైవంలోనే ఇంకొక విభాగం అన్నమాట. సర్వే సత్యం సత్యం న సంశయ. ఇవన్నీ జపిస్తున్న ఈ పైన చెప్పిన షణ్మతాలు లేదా పంచమతాలుని జపించిన యొక్క ఫలము, ఆరాధించిన యొక్క ఫలము ఈ గురుగీత వల్ల మనకి లభిస్తుంది అని చెప్తూ సత్యం సత్యం న సంశయ, ఇది సత్యము, ఇదే సత్యము, దీనిలో అనుమానం పెట్టుకోకు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఎందుకు రెండుసార్లు చెప్తుంటే ఆదరణ భావం అంటారనమాట. ఇంకా అది నిజము అని చెప్పడానికి ఇది ఇంకా గట్టిగా చెప్తూ ఉంటారు. అందుకని దీని అందే బుద్ధి పెట్టుకో. ఈ పైన చెప్పిన ఈ షణ్మతాలు అందరూ కూడా, షణ్మత దేవతలు అందరూ కూడా గురుస్వరూపులే, అది కూడా మర్చిపోకూడదు. అమ్మవారు ఉన్నారు, గురు రూపిణి అని అమ్మవారి నామాల్లో మనం చూస్తాం. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ప్రత్యక్ష గురువు. హనుమంతుల వారి కథ చూసినప్పుడు హనుమంతుల వారికి సర్వవేదములు శాస్త్రములు నేర్పిన వారు సూర్యుడే. గణపతి అంటేనే విద్యామూర్తి. మహాభారతం లాంటి కావ్యాన్ని రాశారు. అంటే వారికి ఉన్న వేరే చరిత్రలు కానీ లీలలు ఉన్నా కూడా వారు ప్రత్యేకంగా గురువుగా ప్రకటితమయ్యారన్నమాట అందరిని ఉద్ధరించడానికి. అలాగే విష్ణువు కూడా హయగ్రీవుడుగా, శివుడేమో దక్షిణామూర్తిగా కూడా కనపడుతున్నాడు. అందుకని చెప్పి ఇవన్నీ గొప్ప విషయాలు. అలాగే పాశుపత్తం అన్నది ఎవరు పశువులు అంటే పాశముతో బంధింపబడిన వాళ్ళందరూ పశువులే. మనము అదే కర్మపాశములతో బంధింపబడ్డాము. వాటికి పతి ఆయన ఈశ్వరుడు, ఆయనే ఆ కట్లని విప్పాలి. ఎప్పుడు విప్పుతాడు? మనం సవ్యమైన మార్గంలో ఉంటే. అంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తేనే కదా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కట్టేసి కూర్చోబెడతారు. ఎవరన్నా కూడా తలుపులు వేసి కూర్చోబెట్టేది లేదు, కట్టే అవసరం లేదు. వాళ్ళకి ఆ విచక్షణ పెరిగింది, ఏది నిత్యమో ఏది అనిత్యమో వారికి తెలుసుకోగలరు, ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలరు అన్నప్పుడు వారిని ఎవరు కట్టేసి కూర్చోబెట్టరు. అందుకని ఆ పశుపతి ఆరాధన విశేషంగా చెప్తారన్నమాట. ఆ పశుపతి మూర్తినే శ్రీరుద్రంలో చదువుతాం మనం. మొట్టమొదట అలాగే ఆ బాణం పట్టుకొని ఉంటాడు, కర్మ బాణాలు వేస్తూ ఉంటాడు అన్నమాట ఆయన. అది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడతో 2వ అధ్యాయము సమాప్తమైంది. తర్వాతది జ్ఞానప్రదాన ప్రశంసనము అని 3వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ కూడా అనేక విధాలుగా గురువు యొక్క ప్రాముఖ్యత, ఎలాంటి గురువుల్ని మనం ఆరాధించాలి అన్న విషయం చెప్తూ ఉన్నారు. చాలా సంక్షేపంగా ఉంటాయి. ఎక్కువ ఆత్మతత్వం అన్నది ఇక్కడ ఎక్కువ కనపడదు కాబట్టి మనం త్వరగానే చెప్పుకోవచ్చు. అథ కామ్య జపస్థానం కథయామి వరాననే సాగరాంతే సరిత్తీరే తీర్థే హరిహరాలయే. మళ్ళీ వరాననే అని అమ్మవారిని సంబోధిస్తూ ఇప్పుడు ఏది కోరికున్నా కూడా అవన్నీ కూడా మనకి లభిస్తాయి గురుగీత యొక్క మహాత్మ్యము వల్ల. అథ కామ్య జపస్థానం కథయామి వరాననే అంటే అవి ఎలా లభిస్తాయి అంత ఫలితము అంటే ఆ జపస్థానములను చెప్తున్నారన్నమాట. ఎక్కడెక్కడ చదవాలి గురుగీత? మామూలుగా మనం ఇలా చదువుతున్నాం, మంచిదే. కానీ ఎక్కడెక్కడ చదివితే దాని ఫలం అన్నది ఇంకా గొప్పగా సిద్ధిస్తుంది అని అది చెప్తున్నారు. నీ కోరికలు బాగా తీరాలి, అనుకున్నది సిద్ధించాలంటే ఆ జపస్థానములు ఏవి అంటున్నారన్నమాట. అవి చెప్తూ సాగరాంతే సరిత్తీరే తీర్థే హరిహరాలయే అంటే సాగరములు నదులు, నదీ తీరములు, సముద్రములు, నదీ తీరములు, అలాగే తీర్థములు అంటే ఒక మంచి క్షేత్రం ఉంది, దానితో కూడుకొని నదీ తీరం ఉంటుంది, దాని తీర్థములు అంటారన్నమాట. క్షేత్రముతో కూడుకుని ఉన్న నది ఏదైనా ఉంటే అంటే శివాలయాలు అన్నిటికీ అలాగే ఉంటుంది, విచిత్రం మీరు చూడండి. కానీ అలాగా హరిహరాలయే, హరి కానీ హరుడు కానీ ఆ ఇద్దరి క్షేత్రాలలో చాలా విశేషము. అవి ముఖ్యంగా చెప్పబడిన స్థలములు జపానికి. శక్తి దేవాలయే గోష్ఠే సర్వదేవాలయే శుభే వటస్య ధాత్ర్యా మూలేవా మఠే బృందావనే తథా అని ఇంకొన్ని విషయాలు కూడా చెప్తున్నారన్నమాట. ఏమిటంటే శక్తి దేవాలయే అమ్మవారి యొక్క ఆలయాల్లో చాలా విశేషంగా చెప్తారు. గోష్ఠే అంటే
గోశాలల యందు, అంటే ఆవులు ఉన్న చోట కూడా ఇది పఠిస్తే చాలా ఉత్తమమైనది. ఎందుకు అంటే గీతలో చెప్పాము అదే, ఈ రెండు ఒకే చోట వస్తున్నాయి మనకి. ఆ భగవద్గీతలో కూడా అదే వస్తాయి. ఎక్కడ అన్నది అది, అక్కడ కూడా శుచిర్ దేశే అన్నారు కదా. అక్కడ అంటే సహజముగా పవిత్రంగా ఉన్న ప్రదేశాలని నిన్ననే చెప్పుకున్నాం మనం. అలాగనమాట ఈ ప్రదేశాలన్నీ సహజంగా ఉన్నాయి. లేని పక్షంలో మనం అది శుభ్రం చేసుకొని కూర్చోవాలి. ఇంకో విచిత్రం, రెండు ఒకటే నడుస్తున్నాయి మనకి అటు ఇటు కూడా. అందుకని ఇవన్నీ సహజంగా ఉన్న ప్రదేశాలు. ఆ గోశాల అవన్నీ కూడా అతి పవిత్రమైనవి అన్నమాట. సర్వదేవతల యొక్క నిలయం ఆ గోశాల. అలాగే సర్వదేవాలయ శుభే, ఇంకా ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు, వైదికమైన దేవుడు. దేవత అన్న శబ్దము వేదంలో చెప్పబడిన వాటిలి యందు వాడతాం మనం. దివ్యమైనది అని అన్నమాట. మామూలు వాళ్ళే. గురువు మా స్నేహితుడు అడిగాడు ఒకటి, మన సాంప్రదాయంలో గురువుకే ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చాం కదా దేవతల కన్నా అన్నారు. సత్యమే, కాదని కాదు. గురువుని దేవతా స్వరూపముగానే చూస్తున్నాము, ఇంద్రియ గోచరుడు కూడా కాబట్టి సకల దేవతా స్వరూపంగా గురువుని ఆరాధిస్తున్నాం. అది అలా చెప్పామని చెప్పి దేవతల విగ్రహాలు తీసుకొచ్చి ఆ గురువు కాళ్ళ దగ్గర పెడతామని అలా చెయ్యం కదా. దేని మర్యాద దాందే. మళ్ళీ అద్వైత భావన భావంలో ఉంది. భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం న కర్హిచిత్. అందుకే దేని మర్యాద దానిదే అనమాట. మళ్ళీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడూ కూడా. అందుకని దేవతనే, గురువు గురువే. గురువు సర్వదేవతా స్వరూపాలు. ఒకవేళ గురువునే ఆరాధించాలనుకో మళ్ళీ గురువు కాళ్ళ దగ్గర పెట్టక్కర్లేదు. గురువును ప్రత్యేకంగా ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టి అక్కడే వారిని ఆరాధించుకుంటూ ఉండాలన్నమాట. ఒకదాన్ని తక్కువ చేస్తే ఒకటి ఎక్కువ అవుతుంది అనుకోకూడదు గబుక్కున. అందుకని ఇది చెప్పాల్సి వస్తుంది. అలాంటివి చేస్తూ ఉంటారు చాలామంది, లేదా అది గమనించరు. అతిగా గురువు యందు భక్తి ఎక్కువైపోయినప్పుడు పర్వాలేదులే, గురువు దేవుడి స్వరూపం కదా అని చెప్పి అవన్నీ కింద పెట్టి అలా చేసామనుకోండి, ఇద్దరికి పడుతుంది అన్నమాట తర్వాత. అందుకని ఇవి కొన్ని జాగ్రత్తగా మనం ప్రవర్తిస్తూ ఉండాలి. అలాగే వటస్య ధాత్ర్యామూలే, వటవృక్షము అంటే ఈ మర్రి వృక్షం మూల అక్కడ దగ్గర కానీ దాని ప్రదేశంలో అవి దివ్యమైనవి. ఎందుకు మర్రి వృక్షం అంటే దక్షిణామూర్తి గుర్తు రావాలి, ఆయన ప్రదేశం అది. ధాత్ర్య అంటే ఉసిరికాయ, అంటే నారాయణుడి యొక్క స్వరూపం అది. అక్కడ లేదా మఠములలో ఏదన్నా మంచి మఠాలు ఉన్నాయి కదా మనకి, శృంగేరి మఠాలు, అలాంటి చక్కటి ప్రదేశాలు అంటే గురు నివాసములు అవన్నీ. లేదా బృందావనే తథ. బృందావనం అన్నప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి. సహజంగా మనం బృందావనం అని ఒక తులసి యొక్క సమూహాన్ని, తులసి చెట్ల యొక్క సమూహాన్ని బృందావనం అంటాము. వైష్ణవ సాంప్రదాయంలో అధిష్టానాన్ని వాళ్ళు బృందావనం అంటారు. అంటే ఇప్పుడు పూర్వాచార్యులు ఎవరైనా కాలం చెందినప్పుడు మన సాంప్రదాయంలో ఏం చేస్తారంటే ఒక శివలింగాన్ని పెట్టి దాన్ని అధిష్టానం అంటామన్నమాట. అక్కడ మనం అది కూడా ఆరాధన యోగ్యం, మహాపురుషులు కాబట్టి. వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు ఏం చేస్తారంటే మనం శివలింగం పెట్టాం, వాళ్ళు లింగం ఏదో పెట్టకూడదేమో అనుకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే బృందావనం అంటే ఒక తులసి కోట లాంటిది పెట్టి ఆ తులసిని నాటుతూ ఉంటారు పైన. అది వాళ్ళకి పవిత్రమైన స్థలం అదనమాట. ఏదైనా కూడా గురు స్థానం, గురువు వెళ్ళిపోయినా కూడా అది ఉన్నది అని అర్థం చేసుకుంటే సరిపోతుంది అక్కడ. అంటే మఠే బృందావనే అన్నారు కాబట్టి రెండు చెప్పాల్సి వచ్చింది. లేదన్నా తులసి ఉన్న ప్రదేశం అంటే విష్ణు స్వరూపం కాబట్టి అని. అలాగా అక్కడ జపం చేసినప్పుడు చాలా యోగ్యమైనది అని తెలుసుకోవాలి. పవిత్రే నిర్మలే దేశే నిత్యానుష్ఠానతోపివా నిర్వేదనేన మౌనేన జపమేతత్ సమారభేత్. ఎలాంటి ప్రదేశాలు ఎంచుకోవాలి అంటే ఈ క్షేత్రాల్లో వెళ్ళలేము, అవి దొరకట్లేవు అంటే పర్వాలేదు. అప్పుడు ఏం చేయాలి అంటే పవిత్రే నిర్మలే దేశే, చక్కగా పవిత్రమైన ప్రదేశము, నిర్మలమైనది అంటే మలములు అంటే ఏ చెడు అది లేకుండా, అంటే చక్కగా పొద్దునే శుభ్రం చేసుకొని సాధ్యమైతే చక్కగా తడిగుడ్డ పెట్టుకుని చిన్న ముగ్గులాగా వేసుకొని అలా పవిత్రంగా కూర్చోవాలన్నమాట. గోతీర్థమో గంగాజలమో చెల్లుకొని కూర్చోవాలన్నమాట. అలాంటి ప్రదేశంలో నిత్యానుష్ఠానతోపివ, ఇది చూడండి, నిత్య అనుష్ఠానతోపివ అంటే నిత్యమనుష్ఠానం చేసుకున్న తర్వాత, అంటే మనకి చెప్పబడిన నిత్యకర్మలు ఉంటాయి.
ఇన్ని చెప్పాం కదా దీనిలో కోరికలు ఇన్ని తీరుతాయని చెప్పి అన్నిటికనేది గొప్పదని అవదులుతావేమో. అందుకే ఇందాక పైన కూడా చెప్పాం, గురువు దేవత ఒకటి అన్నా కూడా గురువే మళ్ళీ అదే నీ అలాగే ఇది గొప్పదన్నా నీ నిత్య కర్మలు నీవు చేసి తీరవలసినదే. అందుకని నిత్య కర్మలు చక్కగా చేసుకున్న తరువాతనే ఏదన్నా ముట్టుకోవాలి. ఎందుకంటే లేదండి నేను సంధ్యావందనం చేయను, విష్ణు సహస్రనామం చదువుతాను. విష్ణు సహస్రనామం చదవకపోయినా పర్లేదు, సంధ్యావందనమే చేయాలి అలా చెప్తుంది అన్నమాట శాస్త్రం ఎప్పుడు కూడా. ఇది విధి, అది విధి కాదు, గొప్పది అలాగనమాట. అలాగే నిర్వేదనేన మౌనేన జపమేతత్ సమారభేత్. ఎప్పుడు కంగారు పడిపోతూ ఉండకూడదు అనమాట. వేదన పడుతూ గాబరాగా చేస్తారు కొందరు పూజ. ఇదైపోయింది అదైపోయింది, నీళ్ళు వంపేస్తా, పువ్వులు పాడేస్తూ అయ్యో సమయం అయిపోతుందని చెప్పు ఏదో ఒకటి, లేకపోతే ఇదేదో రావట్లేదనో గాబరా అంటారు, లోపల కంగారు పడిపోతూ ఉంటారనమాట. అలా కాదు, ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు పూజ చేసేటప్పుడు. అందుకే ఆ రెడీనెస్ ఇది కూడా మనం ధ్యాన యోగాలో చూస్తూనే ఉన్నాం. కానీ ముందే ప్రశాంత చిత్తముతో ఏకాకి అని అక్కడ చెప్పారన్నమాట. ఒకళ్ళే కూర్చోవాలన్నమాట. చక్కగా ఒకళ్ళు కూర్చుంటూ ధ్యానం ఎలా చేసుకుంటాం, పూజ కూడా చక్కటి మనస్సుతో కూర్చోవాలి. అలాగే మౌనేనా, అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అరుచుకుంటూ అవి చేయకూడదు. వాళ్ళని వదిలేయాలి. మనం కూడా ఎవరినైనా పూజ చేసేవాడు చూస్తే విడిచిపెట్టేయాలి. మనం వెళ్ళిన సమయంలో వాళ్ళు పూజ చేసుకున్నారు, ఒకసారి అలా కనపడి మనం నమస్కారం పెట్టి వచ్చేయాలి. మళ్ళీ తిరిగి అయితే జపం చేసుకునే వాడికి నమస్కారం పెట్టద్దు అని కూడా ఒకటి. ఎందుకట్లా అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కదా. ఇప్పుడు వాడు జపం చేసుకుంటూ ఉంటాడు, పరమేశ్వర ధ్యానంలో ఉంటాడు, ఆపి మనకి దండం పెడితే మనకి ప్రమాదం. అందుకు ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్పలేదా ఓపిక్గా కూర్చోవాలి ఒక చోట. కూర్చొని అంత చక్కగా వాళ్ళు పూజ చేసుకున్నారంటే మనం కూడా ఎక్కడో అక్కడ కూర్చొని ఆ ప్రదేశంలో జపం చేసుకోవడమే, మనం కూడా ధ్యానం చేసుకోవడము అలా. అందుకని మౌనంగా ఉండాలి. అసలంటూ చేసేవాడు మౌనంగా ఉండాలి. అదే జపానికి ముఖ్యంగా చెప్పబడి ఉంది. జాప్యేన జయమాప్నోతి జపసిద్ధిం ఫలం తథా హీనం కర్మ త్యజేత్ సర్వం గర్హిత స్థానమేవచ అని జపము వాడు చేస్తూ ఉండగా దాని యొక్క ఫలాన్ని క్రమేణా పొందుతారన్నమాట. ఒకసారి చేసి నాకు వచ్చింది కాదు. అందుకే అన్నది దాని భక్తి శ్రద్ధలు ఎంత ఉంటే తెలిసిపోతుంది. గురువు పట్ల ఎంత భక్తి ఉందో జపం అంత త్వరగా సిద్ధిస్తూ ఉంటుంది. అది బాగా తెలుసుకోవాలి. చాలామంది తెలియదు, ఈ మంత్రం గొప్పదని చెప్పి గురువుని విడిచిపెడుతూ ఉంటారు. అప్పుడు రెండూ రావు. అటు గురువు పోతాడు, ఇటు ఈ జపము పోతుంది వీళ్ళకి. అందుకని అది పనికి రాదనమాట. అందుకని ఎప్పుడూ కూడా జపం సిద్ధించాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైన సంఖ్య ఎందుకు చెప్తారంటే ఆ శ్రద్ధాలోపం, ఆ గ్యాప్ క్రియేట్ కాకుండానే ఇదిగో నువ్వు మంత్రోపదేశం చేసుకున్నావు వెంటనే 10 రోజులో 40 రోజులో దీక్షలా తీసుకుని ఏకభుక్తము నేల మీద పడుకుంటూ ఒక పూటే తింటూ బయటికెటు వెళ్లకుండా స్వయం పాకం నీకు నీవో వండుకొని తింటూ చక్కగా ఎక్కువసేపు జపం చేసుకుంటూ దాన్ని సిద్ధింపజేసుకో. ఎప్పుడు నిత్యకర్మలు అయిన తర్వాత ఎప్పుడు కూడా ఎలా సిద్ధించేసుకోవాలంటే రోజుకొక 5,000 10,000 దాని సంఖ్య ఆ అక్షరాలు బట్టి అది ఎంత పెద్ద మంత్రమో బట్టి ఒక 2-3 గంటలు అలా దాని అందే ఉండాలి. తర్వాత దాన్ని భావన చేస్తూ విచారణ చేస్తూ ఉండాలి. అలా చేసుకోగా సుమారుగా 1,00,000 తక్కువలో తక్కువ చేయమని చెప్తారు. ఏ జపమన్నా కూడా తీసుకున్న వెంటనే. లేదు ఈ విషయం ఇప్పుడే తెలిసింది, అప్పుడు ఏదైనా మంచి రోజు చూసుకొని అప్పటి నుంచి ప్రారంభించి 1,00,000 కింద పెట్టుకుంటే చాలా ఉత్తమం. రోజుకో 1000 పెట్టుకొని ఒక 100 రోజులు పోని అలాగన్నా చేసుకోవడం చాలా ఉత్తమం. కొందరు ఉంటారు ఉపాసకులు, వారికి అది గురుభక్తి మంత్రభక్తి అనుకూలం కూడా ఉంటుంది. వాళ్ళకి ఆ సమయము పరిస్థితులు, వాళ్ళు లక్షలు చేస్తారనమాట. వారి అదృష్టం అవన్నీ కూడా. అందుకని వాళ్ళు అలా చేసుకుంటారు, చేసుకొనివ్వండి. కానీ ఎంతో అంత మనం అది చేస్తే ఇలా గ్యాప్ ఇవ్వకుండా చేస్తాం కాబట్టి మంత్రము యందు భక్తి, అలాగే మంత్రం ఇచ్చిన గురుదేవత యందు కూడా మనకి చక్కటి భక్తి కలుగుతుంది. అది స్థిరంగా ఉంటుంది. లేకపోతే ఇవాళ ఇటు లేకపోతే రేపు అటు అని చెప్పి కదిలిపోతూ ఉంటారనమాట. ఏది కాకుండా పోతాం. ఒకసారి గురువు మంత్రం ముందే చదువుకున్నాం మనం, గురు మంత్రం ఇచ్చాయంటే అయిపోయింది, ఇంకా మళ్ళీ ఏది అవసరం లేదు. మళ్ళీ ఈ మంత్రం ఆ మంత్రం ఏది అవసరం లేదు. అందుకని అంత విశేషమైనది గురు మంత్రమే, గురువాక్యమే.
అందుకని అది సిద్ధిస్తుంది ఖచ్చితంగా మనకి. ఎప్పుడు అంటే జపం చేస్తూ చేస్తూ ఉండగా. అలాగే హీనం కర్మ త్యజేత్ సర్వం గర్హిత స్థానమేవచ అని, హీన కర్మలు ఏది ఉన్నా కూడా అంటే చెయ్యకూడనివి, అక్కర్మాలినవి, లేదండి ఎంత కాదనుకున్న కొన్ని అవైదికమైనవి మా ఇంట్లో వచ్చేసాయి ముందు నుంచే కూడదు, అప్పుడు పనికి రావు ఏవి కూడా, అవే తేడా చేస్తూ ఉంటాయన్నమాట. అందుకు అవి కూడదు, విడిచిపెట్టేయాలంతే. కొన్ని అలవాట్లు ఉంటాయి, మాకు ఇదే అలవాటు, నేను ఇంతకంటా చేయలేను, ఏది పడితే అది ఉతకని బట్టలు వేసేసుకొని చేసేస్తాను నేను, అప్పుడు ఎంత ఫలం ఉంటుందో అంతే వస్తుంది. ఇప్పుడు శుచిగా, మడిగా, శుభ్రంగా, చక్కగా దీపం వెలిగించుకొని నిర్మాల్యం అంతా తీసి ప్రశాంతంగా అగరబత్తి అని వెలిగించుకొని నిత్యం చేసి జపాలు అవి చేసుకునే వాడికి, ఏదో ఒకటండి కనపడిన ఏదో గుడ్డ ముక్క తీసుకొని కట్టేసుకొని ఏదైతే దేవుడే కదా అని మెట్ట వేదాంతం మాట్లాడుకుంటూ కూర్చునే వాడికి తేడా ఉండనే ఉంటుంది, అది అనుమానం లేదన్నమాట. అవన్నీ హీనకర్మలే. హీనంగా చేయొద్దు, గొప్పగా చేయాలి పరమాత్మ దగ్గర. యథార్థానికి బయటికి మనం వెళ్ళాలి, ఏదో 10 మందిని కలుస్తున్నాము, ఏ సినిమా హాళ్ళకి వెళ్తున్నప్పుడు ఎంత గొప్పగా తయారవుతారు చాలామంది. అలాంటి దేవుడి దగ్గర బీదరికాలు, ఏడుపులు ఉండకూడదన్నమాట. అక్కడ కూడా చక్కగా శుచిగా శుభ్రంగా వారు చూస్తున్నారు అని చక్కగా వెళ్ళి చేసుకోవాలన్నమాట. అలాగే ఇందాక చెప్పినట్టు కూడని పనులు అసలు పట్టుకోకూడదు. అక్కడ ఏ పనులు, హీనమైన కర్మలు ఏది కూడా చేయకూడదు, అవి పూర్తిగా త్యజించి తీరాలి. అసలు చెడ్డ మార్గంలోకి వెళ్ళొద్దని కూడా చెప్పారు. అలాగే ఇక్కడ ఇంకొంచెం ఈ జపం గురించి చెప్తున్నారుగా, వేరే విధంగా ప్రయోగానికి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ముందరే ఒకటి చెప్పారు, ఈ గురుగీత మారణం, మోహనం, వశ్యం, స్తంభనోచ్చాటనాధికం అని కూడా ఇవన్నీ చెప్పారు. హాని చేయడానికి కూడా అవన్నీ కూడా వాడతారు అని, వాటి గురించి చెప్తున్నారు అంతే, చెయ్యమని కాదు. ఇవి ఇలాంటివి కూడా ప్రయోగిస్తారు అని చెప్పడం వరకు. అయితే ఇక్కడ ఏమంటారంటే, శ్మశానే బిల్వమూలేవా వటమూలాంతికే తథా సిద్ధ్యంతి కానకే మూలే చూతవృక్షస్య సన్నిధౌ. శ్మశానము యందు, బిల్వమూలము అంటే మారేడు చెట్టు అక్కడ దాని సన్నిధిలో, అలాగే మళ్ళీ ఇక్కడ కూడా మర్రి వృక్షము దగ్గర, అలాగే గానుగ అంటారు కదా, గానుగ చెట్లు ఉంటాయి, గానుగ నూనె తీస్తూ ఉంటారు, అలాంటి ఆ గానుగ ఉన్న చోట, అలాగే వటమూలాంతికే తథా సిద్ధ్యంతి కానుకే మూలే చ్యూత వృక్షము అంటే మామిడి, ఆ మామిడి చెట్ల దగ్గర అక్కడ కూడా కూర్చొని జపం చేసుకునే పద్ధతి ఉంది. అంతవరకే ఇక్కడ చెప్పేది. అంటే ఎవరి ప్రయోగము వారి గురువు చెప్తారు మళ్ళీ ఎక్కడ చేయాలన్నది, అందుకని అలా చెప్పారనమాట. అక్కడ కూడా చేసుకోవచ్చు. ఎందుకు, శ్మశానం అంటే ఇప్పుడు ఉన్నట్టు ఇలా ఉండేవి కాదులే ఒకప్పుడు, కానీ అలా అయినా కూడా ఇవన్నీ కూడా కొంచెం నిషిద్ధమైన కర్మలు చేయడానికి. కానీ మనకు పైననే అందుకే హెచ్చరిక ఇచ్చారు, హీన కర్మలు మనం చేయొద్దు అని. అందుకని మనకు అది త్యజించవలసినదే, అంటే అది మనకి చెప్పబడలేదు. కొన్ని త్వరగా సిద్ధిస్తాయేమో తొందరపడకూడదు మనం, ఇది బ్రహ్మజ్ఞానమే. అయితే బ్రహ్మజ్ఞానాన్ని పట్టుకొని శ్మశానంలోకి వెళ్తే వాడి స్థితి ఎలా ఉంటుంది, వైరాగ్యం వస్తుంది మొట్టమొదట. ఆ శరీరం యొక్క అనిత్యత్వము స్పష్టంగా వాడు చూడగలుగుతాడు, ఏముంది బూడిదే తప్ప తర్వాత, అది అన్నమాట వాడికి సిద్ధించి. అంతేగాని శ్మశానంలో పోతే ఇదేమైనా నాకు వేరే ఫలం వస్తుందా, ఏమైనా యక్షిణీ దేవతలు వస్తాయని కంగారు పడద్దు. బ్రహ్మ విద్యాది పరులు తంత్రం చేసినా కూడా వాడికి బ్రహ్మ విద్య సిద్ధిస్తుంది, అదంతే. వాడు అటు వచ్చేసాడు, ఇంకేం చేయలేం, వాడికి అవే కనపడుతూ ఉంటాయి ఇంకన్నీ. అందుకని అలాగే అర్థం చేసుకోవాలి మనం. తర్వాత 241వ పీతాసనం మోహనేతు హసితం అభిచారికే జ్ఞేయం శుక్లం చ శాంత్యర్థం వశ్యే రక్తం ప్రకీర్తితం. ఇక్కడ వస్త్రముల గురించి ఆసనాల గురించి చెప్తున్నారు అన్నమాట. పీతాసనం, ఈ ఆసనములు కూడా ఎలా ఉండాలి అంటే, పీతాసనం మోహనేతు, పీతవర్ణము అంటే పసుపు రంగులో ఉన్న వర్ణములో పసుపు రంగులో ఉన్నవి మోహనం అంటే ఆకర్షణ శక్తి పెరగాలి అన్నప్పుడు అలాంటి ఆసనాలు వాడి జపము చేయవలను. అసితం అంటే నల్లవి, అంటే నల్ల కలువ లేదా నీలమైనవి అలాంటివి అన్నమాట. అలాంటివి దేనికైనా అభిచారకం అంటే ఎవరికైనా చెడు చేయాలి. ఎవరికి చెడు చేస్తామంటే శత్రువులకి. ఎవరు అంటే ఇదివరకు
బాగా చూస్తే మన శత్రువులు ఎవరు అంటే ఇతర దేశం నుంచి మన దగ్గరకు వచ్చి మనల్ని హింసించే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఇలాంటివి ఎలాగో పెట్టుకోక్కర్లేదు మనం. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే గబుక్కుని ఏదైనా ఆసనం కొనుక్కున్నప్పుడు కనీసం ఈ నలుపు రంగు కొనుక్కోకుండా ఉంటే చాలన్నమాట. కొందరు అది నల్ల వస్త్రాలు పెట్టుకొని ఏమిటో ఇంకొంచెం రంగు కనపడుతుందని చెప్పి వేసుకుంటూ ఉంటారు. అది కూడదు ఇలాంటి చోట. జ్ఞేయం శుక్లంచ, అంటే జ్ఞానము కావాలి, విద్య కావాలి అన్నప్పుడు చక్కగా ఈ శుక్లవర్ణము. అలాగే జ్ఞేయం శుక్లంచ శాంతి అర్థం, శాంతి లభిస్తుంది అన్నమాట. శుక్లవర్ణంది ఆసనం వేసుకున్నప్పుడు శాంతి లభిస్తుందని తెలుసుకోవాలి మనము. అలాగే వశ్యే రక్తం ప్రకీర్తితం, రక్తవర్ణం అంటే ఎరుపు రంగు తెచ్చుకోవడం, ఎరుపు రంగు ఆసనం వాడడం వల్ల వశీకరణం కూడా పెరుగుతుంది. మోహనం అంటే వేరే వాళ్ళని భ్రమకి లోను చేయడం, ఇక్కడ మోహింప చేయడం. వశ్యము అంటే వారు మనం చెప్పినట్టు వినేటట్టు. రెండు ఇంచుమించు అలాంటివే, మనకి సంబంధం లేదు జ్ఞానంలో విద్యలో ఉండే వాళ్ళకి. తర్వాత 242 జపం హీనాసనం కుర్వన్ హీనం కర్మాఫలప్రదం గురు గీతాం ప్రయాణేవ సంగ్రామే రిపు సంకటే అని. హీనమైన ఆసనంపై కూర్చోవడం అది హీనమైన ఫలితములే ఇస్తుంది. అంటే ఇప్పుడు కూడనివి ఇష్టం వచ్చినవి అంటే నేల మీద కూర్చోవడం, కర్రల మీద కూర్చోవడం, వరకు చదివాము అవన్నీ. అలాంటివి చేస్తే అట్లాంటి ఫలితాలే వస్తాయి. కర్మకి ఎప్పుడు ఫలం లేదని కాదు, అదే గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తే నీకు ఫలితం రాదు, వస్తుంది. ఎంత రావాలో అంతే వస్తుంది, లేదా వేరే ఫలితాలు వస్తాయి. మాట్లాడుతూ ప్రదక్షిణ చేస్తే ఫలం రాదు అని కొందరు చెప్తూ ఉంటారు. అట్లా ఏం లేదు. మాట్లాడకుండా శ్రద్ధగా చేస్తే పూర్ణమైన ఫలం వాడేలా పొందుతాడో, మాట్లాడితే ఎంత కాస్త వస్తుందో ఆ కాస్తే వస్తుంది. ఏ కర్మ వ్యర్థం కాదు. లేదా కాళ్ళు నొప్పులు అన్న ఫలం వస్తుంది, అప్పుడు నోరు నొప్పి అన్న ఫలం వస్తుంది. ఏదో ఒకటి ఫలమే కదా అది కూడా. అలాగా అందుకని ఎప్పుడూ కూడా మంచి ఆసనములనే ఎంచుకుంటూ ఉండాలి మన లక్ష్యము ప్రకారము. గురుగీతాం ప్రయాణేవ సంగ్రామే రిపు సంకటే. ఇప్పుడు కూడా గురుగీత కూడా ఎప్పుడు ప్రయాణ కాలంలో కూడా హాయిగా స్మరించవచ్చు అన్నమాట, ఆ గురు స్మరణతో గురుగీత. అలాగే సంగ్రామే, ఏదైనా యుద్ధము అలా వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చింది అన్నప్పుడు గురుస్మరణ, గురుగీతా పారాయణ విశేషంగా చెప్పబడింది. రిపు సంకటే అని చెప్పి, అంటే శత్రువులతో మనకి ఏదైనా కష్టాలు వచ్చి పడితే, అలాంటప్పుడు కూడా ఏదో తెలియకుండా శత్రుత్వం ఏర్పడింది, అప్పుడు గురుగీత పారాయణ చేస్తూ ఉండగా శత్రువులు వారంతటి వారే దూరం వెళ్తూ ఉంటారు. అంటే మనం ప్రయోగించక్కర్లే, కానీ ఆ ఉచ్చాటనము, స్తంభనము అన్నది సహజంగా వాళ్ళకి లభిస్తుంది. లేదా మోహనము అన్నారుగా పైన, అంటే ఆ మోహము కలిగి మన జోలికి రారు వాళ్ళు. లేదా వశ్యము అంటే అప్పటి వరకు మనలో చెడు చూసిన వాళ్ళు పోనీలే అని మంచి కూడా చూడడం మొదలు పెడతారన్నమాట. అంటే అవే మనము సవ్యంగా అర్థం చేసుకోవచ్చు అవన్నీ కూడా. అలాగే జపన్ జయమవాప్నోతి మరణే ముక్తిదాయిక సర్వకర్మాణి సిద్ధ్యంతి గురుపుత్రేణ సంశయ. అంటే ఎప్పుడూ కూడా ఇది జపం చేస్తూ ఉండగా ఈ జయము లభిస్తుంది అన్ని వేళలా, ఇక్కడ అక్కడ అని కాదు, అన్ని కార్యములలో కూడా జయాన్ని మనకు అందిస్తుంది గురుగీత. అలాగే మరణకాలం యందు ముక్తి కూడా ఇస్తుంది. అంటే వీరి బ్రహ్మజ్ఞానాన్నే కదా అభ్యసించేది, ఇంకా మరణం అన్నది ఎక్కడ ఉంటుంది, అందుకని ఆ బంధం నుండి ముక్తుడవుతాడు అని. సర్వకర్మాని సిద్ధ్యంతి గురుపుత్రేణ సంశయ. కర్మలు కూడా, వీడి సంకల్పాలు కూడా సిద్ధిస్తాయి గురుగీత యొక్క మహాత్మ్యం వల్ల. అలాగే గురుపుత్రుడు యందు కూడా మన దృష్టి, ప్రేమ, గౌరవం అలాగే ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది గురు శిష్యులకి, గురుపుత్రులకి విలువ ఇవ్వరు. అయితే ఇక్కడ పుత్రుడు అన్నప్పుడు ఆయనకి పుట్టిన పుత్రులు యథార్థానికి వస్తారు, శిష్యులు కూడా పుత్ర సమానులు. అంటే గురువు కనుక ఎవరినన్నా ఎంచుకొని వీడు నా తర్వాత శిష్యుడు, లేదా వీళ్ళందరూ కూడా నా శిష్యులు అని చెప్తారా, వాళ్ళందరూ పుత్ర సమానులే గురువుకి. అందుకని గురువు మర్యాద ఎలా ఇస్తామో గురు శిష్యుల యందు కూడా ఆ మర్యాద ఇస్తూనే ఉండాలన్నమాట. ఆ సామరస్యం ఉండాలి అని చెప్పడం అక్కడ. అలాగే 244 గురు మంత్రో ముఖే యస్య తస్య సిద్ధ్యంతి నాన్యథ దీక్షయా సర్వకర్మాణి సిద్ధ్యంతి గురుపుత్రకే. గురు మంత్రము ఎవరి నోటి యందు నిరంతరము ఉంటుందో వాడికి సర్వము సిద్ధిస్తుంది.
ముఖే అంటే ముఖము, నోరు కూడా వస్తుందన్నమాట. అంటే అది నోట్లో అని అంటే మంత్రం, గురు మంత్రం ఇచ్చాడంటే ఇంకా అది మనం చదువుతూనే ఉండాలి. జపం అంటే మనసులో స్మరిస్తూనే ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. అలాగే దీక్షయా సర్వకార్యాణి సిద్ధ్యంతి గురుపుత్రక అని. ఇంకా ఇదే మనము దీక్షగా స్వీకరించి, అలాగే గురుపుత్రుని విషయంలో కూడా ఇదే దీక్షగా పెట్టుకోవాలి. అంటే గురువుని ఎలాగ మనము ఆరాధిస్తూ ఉన్నామో గురుపుత్రుల విషయంలో కూడా చక్కగా ఆరాధిస్తూ ఉండాలి అని. ఎందుకంటే సహజంగా వారికి పరంపర లభించింది కదా వాళ్ళకి, అందుకని. అయితే ఆ విద్య తీసుకోగలగాలి. తీసుకోకపోయినా మన గౌరవం మనం వాళ్ళకి ఇవ్వాలి అంతే. లేదండి గురువుగారు ఎట్లాంటి వాడు, వీడు మట్టుకు తిరుగుతాడంటే అది మనకు అనవసరం. దూరం మనం నమస్కారం చేసుకోవడమే అంతవరకే. అలాగే 245 భవమూల వినాశాయ చాష్టపాశ నివృత్తయే గురు గీతాంభసి స్నానం తత్వజ్ఞ కురుతే సదా. ఎల్లప్పుడూ కూడా గురు గీత అన్న పవిత్రమైన జలముతో స్నానం చేస్తారన్నమాట తత్వజ్ఞులు. తత్వం పొందుతారు అప్పుడు. ఎందుకంటే ఇదంతా అంటే ఒళ్ళంతా తడిసిపోతే ఎలా ఉంటుందో, అంటే అణువు ఎలా తడుస్తుందో అలాగా ఈ గురు గీత అన్న గొప్ప సముద్రంలో మనం స్నానం చేయాలన్నమాట. ఎవరు చేస్తారు అట్లా అంటే తత్వం కావాలనుకున్న వాళ్ళే చేస్తారు ఎల్లప్పుడూ. అంటే దాన్నే స్మరిస్తూ ఉంటారు. ఆ యొక్క గురుగీత యొక్క మాహాత్మ్యంతో పారవశ్యాన్ని పొందుతూ ఉంటారు అని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే భవమూల వినాశాయ, అంటే ఈ సంసార బంధము, సంసార మూలమైన అజ్ఞానము నుండి బయటపడతారు. అది నాశనం అవుతుంది సంసారం అన్న అజ్ఞానము. అలాగే అష్టపాశ నివృత్తయే, సర్వపాశములు అంటే కష్టములు, దరిద్రములు, బాధలు ఇవన్నీ కూడా సహజంగానే పోతాయి. ఎందుకు అంటే మూల సంసారమే పోయినప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిన దుఃఖము అది ఎలాగూ పోతుంది. తర్వాత 246 స ఏవ సద్గురు సాక్షాత్ సదసద్బ్రహ్మవిత్తమః తస్య స్థానాని సర్వాణి పవిత్రాని న సంశయః. ఈ గురువు ఎలాంటి వాడు అంటే స ఏవ సద్గురువు ఆయన అంటే సాక్షాత్తు సత్తు యందే సంచరించే గురువు, సత్తు యందే సంగం పెట్టుకున్న గురువు, సత్ స్వరూపుడే ఈ గురువు. అందుకని సద్గురువు. సాక్షాత్ సదసద్బ్రహ్మవిత్తమః అంటే వారికి సత్తేది అసత్తేది అని స్పష్టంగా తెలిసిన వాడు ఆ గురువు. అందుకని సద్గురు అని ఆయన అనాలి మనం. తస్య స్థానాని సర్వాణి పవిత్రాణి న సంశయః. ఆయన ఎక్కడ ఉంటాడో ఆ స్థలములు, ప్రదేశములన్నీ కూడా పవిత్రములై ఉంటాయి. ఇందులో అనుమానం ఏదీ లేదు. అంటే పైన ఎన్నో విషయాలు చెప్పారు, ఎన్నో ప్రదేశాలు చెప్పారు, ఎన్నో ఆసనాలు అవన్నీ చెప్పారు, సత్యమే. కానీ గురు సన్నిధి అన్నిటికన్నా గొప్పది. గురువుగారు వచ్చి వెళ్ళారు అంటే అది చాలా పవిత్రమైన ప్రదేశము అని. సర్వశుద్ధ పవిత్రోసౌ స్వభావాద్యత్ర తిష్టతి తత్ర దేవగణా సర్వే క్షేత్రపీఠే చరంతి చ. అంటే సర్వశుద్ధుడు అంటే త్రిగుణాతీతుడైన వాడు గురువు, ఏ దోషము లేనివాడు గురువు. అట్లాంటి గురువు చాలా పవిత్రమైన వాడు. పవిత్రం అంటే ఇంకా దానికి అంతా ఇంత చెప్పలేదు. మా శంకరులు కూడా విష్ణు సహస్రనామ భాషలో పవిత్రం వచ్చినప్పుడే చాలా విజృంభించారనమాట. అంత గొప్పది పవిత్రం అంటే. పవిత్రం పావనం అని చెప్పి దాని గురించి అన్ని వేదంలో చెప్పబడినవన్నీ చెప్పారు వారు. కానీ అతి పవిత్రమైనవి, మంగళకరమైనవి ఉన్నవి ఏమిటంటే స్వభావాద్యత్ర తిష్టతి. ఆ గురువుగారు ఎక్కడ కూర్చుంటారో సహజముగానే అవి పవిత్రముగా, మంగళముగా, శుద్ధములుగా తయారవుతాయి. ఎందుకంటే ఆయన స్వభావం కూడా పవిత్రుడు, మంగళ స్వరూపుడు కాబట్టి, సర్వశుద్ధుడు కాబట్టి. అవన్నీ కూడా తత్ర దేవగణా సర్వే క్షేత్రపీఠే చరంతి చ. అవన్నీ కూడా ఇంకా ఆ గురువు సన్నిధిలో సర్వదేవతలు కూడా తిరుగుతూ ఉంటారు. అదే చెప్పింది, గురువు యొక్క సన్నిధిలో తిరుగుతూ ఉంటారన్నమాట. మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా, ఇది పట్టుకోవాలా, అది పట్టుకోవాలా, అది పెద్ద మూర్ఖ ప్రయాస అంటారు. అందుకని మనకి ఏమీ అవసరం లేదు, చక్కగా గురువు గారి దగ్గర కూర్చుంటే సరిపోతుంది మనం. ఎందుకంటే అందరూ అక్కడే వచ్చి ఉంటారు కాబట్టి అదే పెద్ద క్షేత్రం అయిపోతుంది అని.
ఆసనస్థాశయనా వా గచ్చంతస్తిష్ఠతోపి వా అశ్వారూఢా గజారూఢా సుషుప్తా జాగ్రత్తోపి వా శుచిర్భూతా జ్ఞానవంతో గురుగీతాం జపంతి యే తేషాం దర్శన సంస్పర్శ దివ్యజ్ఞానం ప్రజాయతే అని ఎన్నో విశేషాలు చెప్తూ ఈ గురుగీతని పఠించేవాడు, నిరంతరం అభ్యాసం చేసేవాడు ఎవరైతే ఉన్నారో, అది ఏ అవస్థలో అయినా ఉండనివ్వండి, వాడు ఉపాసకుడు, గురువు ఉపాసకుడు అయిపోతాడు. వాడు ఎలా ఆసనస్థ శయనావ అంటే కూర్చొని ఉన్న ఇది గురుభూత మహాత్మ్యాన్ని చక్కగా పఠించేవాడు, మననం చేసేవాడు, గురువు యందు చక్కటి భక్తి శ్రద్ధలు ఉన్నవాడు, వాడు కూర్చొని ఉన్నా, పడుకొని ఉన్నా, తిరుగుతూ ఉన్నా, నుంచొని ఉన్నా, అశ్వారూఢ గజారూఢ గుర్రం ఎందు తిరుగుతున్నా, లేదా గజముల ఎందు ఏనుగుల ఎందు తిరుగుతున్నా, అంటే ఇక్కడ మనం కార్లు బైకులు అని చెప్పుకోవచ్చాము, అలాగున్నా సుషుప్త జాగ్రత్తోపి వాడు జాగ్రత్త అవస్థలో ఉన్నా, నిద్రపోతూ ఉన్నా కూడా. అంటే ఇక్కడ సుషుప్తి అన్నప్పుడు ఎప్పుడు గాఢ నిద్ర అనుకోక్కర్లేదు. సుషుప్తి ప్రాథమికంగా ప్రారంభమయ్యేది, అంటే దానికన్నా ముందు స్థాయి సుప్తము అంటే స్వప్నావస్థ అని అనుకోవాలన్నమాట. ఆ అవస్థలో ఉన్న అలాగే శుచిర్భూత జ్ఞానవంతో గురుగీతాం జపంతి హే వాడు పరమ పవిత్రుడై ఉంటాడనమాట. ఎందుకంటే వాడు ఏ పని చేస్తున్నా కూడా గురు స్మరణ వాడి ముఖము యందు ఉంది కాబట్టి వాడు పవిత్రుడై ఉన్నాడు. తేషాం దర్శన సంస్పర్శ దివ్యజ్ఞానం ప్రజాయతే అంటే అట్లాంటి వాడిని దర్శించుకోవడం వల్లనే, మనము వాళ్ళని చూడడం వల్లనే లేదా వాళ్ళని తాకడం వల్ల మనకి దివ్యమైన జ్ఞానము లభిస్తుంది అని చెప్తున్నారు. అంటే చూడండి, గురుగీత పఠించేవాడు, గురువు యందు భక్తి ఉన్నవాడు మనకి లభించడమే, కనపడమే మన గొప్పతనం. వాడి స్పర్శ కనుక మనకి అంటే వాడిని దండం పెట్టుకోవడం, స్పర్శ అంటే ఉట్కే పట్టుకోం కదా, అలా లభించినా కూడా చాలా గొప్ప విషయం మనకి అని. సముద్రే వై యథాతోయం క్షీరే క్షీరం జలే జలం భిన్నే కుంభే యథాకాశం తథాత్మ పరమాత్మని. ఎందుకు అంటే ఆ శిష్యుడు గురు స్వభావమే పొంది ఉంటాడు. సముద్రంలో నీరు ఎలా ఉందో అంటే నదులన్నీ ఉన్నాయి, దానికి వివిధ రకాల పేర్లు, రూపములు ఇవన్నీ ఉంటాయి, ఎక్కడెక్కడో ప్రదేశాల్లో ఉంటాయి, అవన్నీ సముద్రంలోకి వచ్చేస్తాయి. అప్పుడు ఏం మిగిలింది? సముద్రమే మిగిలింది. అందున ఇక్కడ సముద్రం అన్నాం, అక్కడ ఏదో నదులు అంటున్నాం. రెండిటిలో సమముగా ఉన్నది ఏమిటి అంటే జలము, నీటి తత్వము, నీరే, రెండూ నీరే. అలాగా అది చాలా గొప్పగా కనపడిన సముద్రము, ఇది కొంచెం పరిమితితో కనపడిన నది, దానిలో తోయం అంటే నీరు ఎలాగ సమముగా ఉందో అలాగే క్షీరే క్షీరే జలం జలం, నీళ్ళల్లో జలాల్లో కూడా ఇవన్నీ కూడా పాలల్లో పాలతత్వం, నీళ్ళల్లో నీటి తత్వము, ఇవన్నీ కూడా ఆ తత్వం ఏదుందో ఆ సారము అది అన్నమాట ఇక్కడ చెప్పేది. ఆ సారము ఎలాగుంటుందో అలాగే భిన్నే కుంభే యథాకాశం, అలాగే భిన్నమైన కుండలు, వివిధ రకమైన కుండలు ఉన్నాయి, దానిలో దేని కుండకి దాన్ని ఆకాశము అన్నది ఉంది, కుండలో ఘటాకాశములు ఉన్నాయి. కానీ యథార్థానికి అవన్నీ కూడా మహాకాశము కన్నా వేరు కాదు, కుండ దృష్ట్యా ఘటాకాశం అంటున్నాం. అట్లాగే ఇవన్నీ ఎలాగనో తథా ఆత్మ పరమాత్మని, అట్లాగే ఈ జీవాత్మ పరమాత్మయే అయ్యున్నాడు. ఇంతే తేడా, జీవాత్మకి పరమాత్మకి తేడా ఏమిటి అంటే 250 శ్లోకము మీరు నోటికి తెచ్చుకొని చెప్పాలన్నమాట. సముద్రే వై యథాతోయం క్షీరే క్షీరం జలే జలం భిన్నే కుంభే యథాకాశం తదాత్మ పరమాత్మని అని ఇది నోటికి తెచ్చుకొని చెప్పేయడమే. జీవాత్మకి పరమాత్మకి తేడా ఏంటి? ఇంతే తేడా, ఎక్కువేమీ లేదు. అన్నిట్లో ఆ తత్వం ఒకటే ఉంది. ఇనమాత్రముగా జ్ఞానం ఎలా ఉందో ఈశ్వరుడు యందు, ఈ శరీరం ముందు అంటే అది సర్వజ్ఞుడు, ఇది కించిజ్ఞుడు. అలాగే అలాంటి ఉదాహరణ ఇక్కడ ఘటాకాశం మహాకాశము అని చెప్తూ పైన క్షీరే క్షీరే జలే జలం అన్నప్పుడు దానిలో యొక్క తత్వము అని చూస్తున్నారన్నమాట. పెద్ద నది ఉంది, దానిలో ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చాము, అది ఈ నది నీళ్ళే, అవి కూడా రెండింటికి తేడా లేదు, పరిణామంలో తేడా వచ్చిందంటే, పరిమాణంలో తేడా వచ్చిందంతే. 251 తథైవ జ్ఞావాన్ జీవ పరమాత్మని సర్వదా ఐక్యేన రమతే జ్ఞాని యత్ర కుత్ర దివా నిశం అని
ఇట్లాగే ఎప్పుడూ కూడా మనము తథైవ జ్ఞావాన్, ఇది తెలిసిన వాడు ఎప్పుడూ కూడా జీవః, ఆ జీవుడు అంటే శరీర భ్రాంతి అప్పటి వరకు ఉన్నవాడు పరమాత్మని సర్వదా, ఎప్పుడు కూడా వాడు పరమాత్మనే సర్వదా ఎల్లప్పుడూ కూడా ఐక్యేన రమతే, అంటే ఏకీభావ స్థితితోనే ఎప్పుడు ఆనందంతో ఉంటాడు. ఎప్పుడు గుర్తుపెట్టాను, రమతే అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అది ఆనంద స్వరూపము. ఏదో నాకు జ్ఞానం వచ్చింది అని ఎలా అనుకుంటావు అంటే నిత్యము తృప్తిగా ఆనందంగా ఉంటున్నామా అది చూసుకోవాలి. అదే మాట సహజమైన ఆనంద స్థితి. ఎత్ర కుత్ర దివానిషం, ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా కూడా అది పొద్దునైనా రాత్రన్నా కూడా అంటే జీవ ఈశ్వరుల యొక్క ఐక్యము తెలుసుకున్న ఆ జీవుడు ఎవడైతే ఉంటాడో వాడికి పొద్దున లేదు రాత్రి లేదు, నిత్య తృప్తుడై చక్కగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇవి కూడా మనము చూసారా జీవేశ్వరం గురించి అంటే అద్వైతం గురించి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చక్కగా. ఏవం విధో మహాయుక్తో సర్వత్ర వర్తతే సదా తస్మాత్ సర్వ ప్రకారేణ గురుభక్తిం సమాచరేత్. ఈ విధముగా గొప్పగా సాధించిన వ్యక్తి బ్రహ్మమే అయి ప్రవర్తిస్తున్నాడు అన్నమాట. ఏవం విధో మహాయుక్తో సర్వత్ర వర్తతే సదా తస్మాత్ సర్వ ప్రకారేణ గురుభక్తిం సమాచరేత్. అందుకని సర్వ విధాలుగా తస్మాత్ సర్వ ప్రకారేణ అంటే సాధ్యమైనంత వరకు అంటాం కదా, అంటే ఒక మన వరకు మన వంతు 100% మనం పెట్టాలన్నమాట. దేనికి అంటే గురుభక్తిం సమాచరేత్, గురువు యందు భక్తి యందు, గురువు భక్తి యందు 100% మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ భక్తి శ్రద్ధలు పోకుండా గురువు అనుగ్రహం లభించాలి మనకి అని చెప్పి చరించకూడదు, అందుకే కదిలిపోకూడదు ఎప్పుడు మనం. అలాంటి వాడికి ఎప్పుడూ కూడా ఐక్యభావన వచ్చినా రావాలన్నా గురుభక్తే కావాలి, వచ్చినా కూడా గురుభక్తితోనే నిలబెట్టుకోవాలి అది. ఎందుకంటే అది భ్రమ వల్ల వస్తుందేమో అని కూడా ఒకసారి చెప్పారు, ముందు మనం చదువుకున్నాం. అంటే గురు భక్తి లేకపోతే మరణకాలంలో వాడు మోహానికి గురవుతాడు అని చెప్పారు. అంటే అప్పటి వరకు ఉన్న అనుభవం నిజమైన అనుభవం కాదు, ఒక మోహం అన్నమాట అది. అందుకే వాడికి గురు భక్తి పోయింది రాను రాను. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత గురు సంతోషణాదేవ ముక్తో భవతి పార్వతి అణిమాదిషు భోక్తృత్వం కృపయా దేవి జాయతే అని అమ్మవారికి మళ్ళీ చెప్తున్నారన్నమాట. ఈ సాధకులు ఎలా ఉండాలి అంటే గురువు గారిని సంతోష పెడుతూ ఉండాలి. అప్పుడు ముక్తో భవతి, వారికి అప్పుడు ముక్తి లభిస్తుంది. గురువుగారిని సంతోషపెట్టడం ఏమిటి అంటే ముందు చెప్పారు, గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి సాధనకు ఎలాంటివి కావాలో ఆ రుద్రాక్షలు, తులసిమాలలు, ఆసనము అలాంటివి వారికి ఇవ్వడము, పళ్ళు ఫలాలు అలాంటివి ఇవ్వడము. ముఖ్యంగా గురువు ఎప్పుడు ఆనందిస్తాడు అంటే ఒకటే, చెప్పింది సరిగ్గా అర్థం చేసుకొని గురుభక్తితో ఉంటే గురువు అసలు ఏది ఇవ్వకపోయినా కూడా ఆనందిస్తూ ఉంటారనమాట. ఆ పరివర్తన అన్నది తెలియాలి శిష్యుల్లో. లేదు అట్లనే ఉన్నారు అంటే పెద్ద ఆనందకరం ఏమి ఉండదు దానికి అలాంటి విషయాల్లో. అందుకని గురువు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే వారి యొక్క శ్రమకి తగ్గ ఫలము లభిస్తోందే, శిష్యులు తనంత వారు అవుతున్నారు అన్న అది గమనించినప్పుడు గురువు చాలా సంతోషిస్తాడు. అది నిజమైన గురువు యొక్క తత్వము. ఎప్పుడు శిష్యుడిలాగే ఉండాలి, నేను గురువుగానే ఉన్నాడంటే వాడు గురుస్థానం కాదనమాట. అందుకు సంతోషంగా గురువుని పెట్టినప్పుడు, మనం గురువుని సంతోషపెట్టినప్పుడు చక్కగా ఆ గురువు అన్నీ మనకి నేర్పుతూ ఉంటారు. అందుకని ముక్తి హేతు అవుతుంది. అలాగే అణిమాదిషు భోక్తృత్వం కృపయా దేవి జాయతే అని గురువుగారి యొక్క దయతో అణిమాది ఐశ్వర్యములు అంటే అష్టసిద్ధి, అణిమ లగిమ గరిమ మహిమ యశిత్వ వశిత్వ ప్రాకామ్య భుక్తి ఇచ్ఛ ప్రాప్తి అని ఉన్నాయి సిద్ధులు. ఈ సర్వ సిద్ధులు కూడా లభిస్తాయి అని చెప్తున్నారు. ఎలా? గురువు గారి యొక్క దయ వల్ల. ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి అవి ఏం చేసుకుంటామంటే జ్ఞానికి ఇవన్నీ అనవసరం. మనం దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా విన్నాం ఇది. వాడు ఈశ్వరుడు అవ్వగా అంటే జీవేశ్వర భేదము పోయి జ్ఞానము లభించగా ఈ అణిమాది అష్ట సిద్ధులన్నీ కూడా సహజముగానే ఒక మనిషికి వాడి యొక్క నీడ ఎలా ఉంటుందో, ఒక పువ్వుకి దాని పరిమళము దాని యొక్క రంగు ఎలా సహజముగా ఉంటుందో, ఈశ్వరుడికి ఈ సిద్ధులు ఈశ్వరుడి యొక్క ఐశ్వర్యములు సహజముగానే వాడిని అనుసరిస్తూ ఉంటాయి. కానీ వాడు పట్టించుకోడు. మీ వెనక నీడ వస్తుంది, మీరు ఎటు వెళ్తే నీడ వస్తుంది, కానీ నీడ ఎటుపోతే మనం పో. అలాగుంటాడు జ్ఞాని.
చిన్నపిల్లలు ఎలా ఉంటారు, నీడ వెళ్తుందని నీడ వెనక వెళ్తూ ఉంటారు, అది వాళ్ళకి అర్థం కాదు. అలా ఉంటాడు మూర్ఖుడు, ఏదో నాకు వచ్చేస్తుంది అని. అది జ్ఞానికి వీడికి ఇద్దరికీ సిద్ధులు రావచ్చు రాకపోవచ్చు, జ్ఞాని పట్టించుకోడు. జ్ఞాని కానివాడు ఎప్పుడు వీటిల వెనకే తిరుగుతూ ఉంటారు. అందుకని అలా అర్థం చేసుకోవాలి. అనిమాది సిద్ధులు వస్తాయి అంటే వచ్చినా వాడు సద్వినియోగపరుస్తాడు, లేదా ఉన్నాయి అవంతవరకే అని వాడడు. సామ్యేన రమతే జ్ఞాని దివా వా యదివా నిశి ఏవం విధో మహామౌని త్రైలోక్య సమతాం వ్రజేత్ అని ఎప్పుడూ కూడా పరమాత్మ సాయుధ్యాన్నే వీడు పొంది ఉంటాడు ఆ సాధకుడు జ్ఞాని. పొద్దున్న రాత్రి అంటే నిరంతరము, రోజంతా కూడా అంటే పూజ చేసుకున్నా లేదా ఇలా గంట పాఠం చెప్పుకున్నా అయిపోయిందని కాదు, నిరంతరము చక్కగా గురుధ్యానాన్ని స్మరిస్తూ కూడా వాడు ఆ కాలాన్ని, ఆ దివ్య అనుభూతిని, ఆ అద్వైత అనుభూతిని పొందుతూ ఉంటాడు ఆ జ్ఞాని. ఏవం విధో మహామౌని త్రైలోక్య సమతాం వ్రజేత్. వాడు ఎప్పుడూ కూడా ముల్లోకాలని జయించిన వాని వలె సర్వ అవస్థలను కూడా సమముగా దర్శిస్తూ, దేనియందు కూడా అంటే సర్వ అవస్థలను అంటే ముల్లోకములు అన్నప్పుడు ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనుకున్నా సరిపోతుంది మనకి. ఈ మూడవస్థలను సమతాం వ్రజేత్ అన్నారు, సమముగా చూడగలుగుతాడు. అంటే దానిపైన ఉన్న తురియావస్థ అంటే ఈ మూడింటిని సాక్షిగా చూస్తాడు. మూడవస్థలలో చరిస్తున్న, మూడవస్థలకి అంటకుండా మౌనముతో, ఇక్కడ మౌనము అంటే మాట్లాడకుండా ఉండడం అని మాత్రమే కాదు, స్పందించకుండా. ఎందుకు? సాక్షి వీడు. అలాగా చక్కగా వాడి దేహంలో ఉంటాడు అని. అథ సంసారిణః సర్వే గురుగీత జపేనతు సర్వాన్ కామాంస్తు భుంజంతి త్రిసత్యం మమ భాషితం. ఈ సంసారంలో ఉన్నవాళ్ళు అంటే మనలా లౌకికులు, వాళ్ళు కూడా సర్వ కామములని కూడా అంటే కోరికలన్నీ కూడా ధర్మబద్ధమైనవి చక్కగా తీరుతూ ఉంటాయి. ఇది నేను త్రిసత్యం అన్నారు. ముమ్మారులు ఇదే సత్యము, సత్యం 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 అన్నమాట. అలా చెప్తున్నారు పరమాత్మ. అంటే నువ్వు ఇంకా అనుమానం పెట్టుకోకర్లేదు, ఇది తీరుతుంది. ఎందుకంటే మళ్ళీ జ్ఞానం చెప్తే మళ్ళీ అయ్యో మాకేం రావేమో, నీ సంసారంలో ఉన్నావు అంటే అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి నీ కొన్ని అవసరాలు కోరికలు ఉంటాయి దేహేంద్రియాలకి. అందులో అవి ధర్మబద్ధమైనవి ఏవైనా ఉంటే అవి చక్కగా తీరుతాయి గురు మహాత్మ్యం వల్ల అని చెప్తున్నారు. సత్యం సత్యం పునః సత్యం ధర్మసారం మయోదితం గురుగీతా సమం స్తోత్రం నాస్తి తత్వం గురోః పరం అని ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా సత్యము సత్యము, ఇదే పరమ సత్యము, ఇంకా దీనికన్నా మించిన సత్యం ఏదీ లేదు, ఇదే ధర్మసారమైనది. ధర్మసారం అంటే ధర్మ అర్థ కామములు మోక్షము, ఇదంతా పూర్ణంగా తీసుకోవాలి. ఉపలక్షణ న్యాయం మళ్ళీ అంటే పూర్తిగా పురుషార్థముల యొక్క సారము అంటే వేదాంతమే అయ్యుందనమాట. దాని సారము జ్ఞానసారమే అయ్యున్నది నాతో చెప్పబడిందంతా కూడా. గురుగీత సమం స్తోత్రం నాస్తి తత్వం గురోః పరం. గురు గీత కన్నా సమమైన స్తోత్రము ఏదీ లేదు, దీనికన్నా తత్వాన్ని ఇంకా గొప్పగా చెప్పేది ఏ శాస్త్రము లేదు అని. అంటే ఇక్కడ వేరే దాన్ని తక్కువ చేయడం కాదు, గురుగీత యొక్క మాహాత్మ్యము, దాని విశేషము, దాని యందు భక్తి శ్రద్ధ కలగడానికి చెప్పిన ఒక గొప్ప సత్యవాక్కు. మళ్ళీ అందుకు మాత్రమే చెప్పారని కాదు, సత్యం సత్యం అని చెప్తేనే ఇది చెప్పారు. అలాగే గురుర్దేవో గురుర్ధర్మో గురౌ నిష్ఠా పరం తపః గురోః పరతరం నాస్తి త్రివారం కథయామితే అని. గురువే దైవము అంటే మనకన్నా గొప్పవాడు, దివ్యమైన వాడు. అలాగే గురుర్ధర్మో గురువే ధర్మము అంటే నాకు ధర్మము పలానా చోట అది తెలుసుకున్నా, పలానా చోట ఇది తెలుసుకుంటా, గురువు ఏది చెప్తే అది చేస్తే చాలు, అదే ధర్మము, వేరే ఏది లేదు. గురు ధర్మాల్ని పాటిస్తే చాలు అంటే గురువుని సేవించుకుంటూ ఆశ్రయించి ఉండడమే గొప్ప ధర్మము. గురౌ నిష్ఠా పరం తపః అంటే గురువు యందు చలించని నిష్ఠ కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. కానీ గురువుగారు చెప్పారు కానీ వేరే వాళ్ళని ఒకసారి అడిగి చూద్దాం, ఇది అసలు కూడని పనులు అన్నమాట. ఇవే గురుదోషాలు పట్టుకునేవి సగం పైన.
అందుకని ఎప్పుడు కూడా గురువు కన్నా అన్యము మనకి లేదు, దానికన్నా గొప్ప తపస్సు కూడా లేదు. తపస్సు అంటే శృణ్వన్ తపః, గురువు గారి దగ్గరే వినాలి, ఇంకా వేరేదేది లేదనమాట. అందుకని గురువు చెప్పింది వినాలి, అది చెయ్యడమే, అదే తపస్సుగా పెట్టుకోవాలి. గురువు ఏం చెప్తాడు? ధర్మమూర్తి, దేవతామూర్తి అని చెప్పారు ముందే. అందుకని ధర్మము అవే చెప్తూ ఉంటాడు, కానీ కష్టంలోకి తొయ్యడు గురువు. గురోః పరతరం నాస్తి, గురువు కన్నా మించిన పరతరము ఏదీ లేదు, ఇంకా పరము లేదు. గురువుగారు చెప్పింది వినడమే, గురు మహాత్మ్యంలో చెప్పిందంతా అర్థం చేసుకోవడమే. గురువే పరము, గురుతత్వమే పరము. త్రివారం కథయామితే అని, ఇది మళ్ళీ కూడా ముమ్మాటికి నేను ఇదే చెప్తాను, అంటే ఇంకెన్నిసార్లు అడిగినా కూడా నేను ఇదే చెప్తాను, దీనికన్నా మించింది లేదు. నాకేది అర్థం కావట్లేదు, ఏవి గుర్తున్నట్లే ముందువి, పర్వాలేదు, గురువే దేవుడు అనుకో, గురువే ధర్మం అనుకో, ఆయన చెప్పిందే పెట్టుకో, ఆయనందే మనసు పెట్టుకో, దానికన్నా గొప్పది లేదు, ఈ మాత్రమన్నా అర్థం చేసుకో అని అనమాట. ధన్యా మాతా పిత, ధన్యో గోత్రం, ధన్యం కులోద్భవః, ధన్యా చ వసుధా దేవి యత్ర స్యాత్ గురు భక్తత. గురువు యందు అపారమైన అచంచలమైన భక్తి కలిగిన వాళ్ళు ఎక్కడ ఉంటారో వారి యొక్క తల్లిదండ్రులు ధన్యము, వారి యొక్క గోత్రం అంటే వంశము ధన్యము, అలాగే వాళ్ళ యొక్క కులము అంటే వారి యొక్క సమూహము ఏదైతే ఉందో అది ధన్యము. వారికి పుట్టిన వాళ్ళు, కులోద్భవ అన్నారు కదా, ఆ కులంలో పుట్టిన వాళ్ళు ఎవరున్నారో వారు ధన్యులు. ధన్యాచ వసుధాదేవి, ఆ భూమి కూడా ఆ ప్రదేశంలో చాలా సంతోషిస్తుంది. అబ్బా, నాకు ఇక్కడ భారం లేదే, మిగతా చోటంతా చాలా భారముగా ఉంది ఈ పాపిష్టుల వల్ల, కానీ ఆ భక్తులు తిరిగే నడయారే ప్రదేశంలో భూమి చాలా సంతోషంగా ఉంటుందన్నమాట, హాయిగా ఉంటుందన్నమాట. ధన్యం, ఈ ప్రదేశం బాగుంది అనుకుంటుంది. ఎత్ర స్యాత్ గురు భక్తత, ఆ గురు భక్తులు ఉన్నారు కాబట్టి అని. ఆకల్ప జన్మ కోటీనా యజ్ఞవ్రత తప క్రియాః తాః సర్వాః సఫలాదేవి గురు సంతోష మాత్రతః. గురువుని సంతోషపెట్టినంత మాత్రముననే అనేక కోటి జన్మలలో చేసిన తపస్సులు, యజ్ఞములు, ఏదైనా సత్కర్మలు, ఇవన్నీ ఫలములు ఎంత గొప్పవో అంత గొప్ప ఫలములు వెంటనే వచ్చి పడతాయి. అందుకని గురువు, అందులో ఇక్కడ రెండు విధాలుగా కూడా చెప్పచ్చు. అనేక కోటి జన్మల ఫలములు చేశాడు వీడు అంటేనే చక్కటి గురువు లభిస్తాడు, అదే గొప్ప ఫలము, అది ఒకటి. రెండవది ఏమిటంటే అనేక కోటి జన్మల ఫలితములు, ఇన్ని యజ్ఞయాగాది కర్మలన్నీ చేయగా వచ్చే ఫలము ఎంతనో గురువుని కేవలం సంతోషపెట్టడం వల్ల, వారు చెప్పిన మాట వినడం వల్ల ఇవన్నీ కూడా లభిస్తాయి అని చెప్పడం అన్నమాట. అలాగే 260 శరీరం ఇంద్రియం ప్రాణం అర్థం స్వజన బంధత మాతృకులం పితృకులం గురురేవ న సంశయః. శరీరం ఇంద్రియం ప్రాణం అంటే వీళ్ళు ఎవడైతే ఆ గురు భక్తుడు ఉన్నాడో జ్ఞాని, వాడి శరీరము, ఇంద్రియములు, ప్రాణములు, వాడి ధనము, స్వజన బంధుత అంటే వాడి యొక్క బంధుజనములు, అలాగే మాతృకులము పితృకులం, తల్లి వైపు వంశములు, తండ్రి గారి వైపు వంశములు కూడా, ఇవన్నీ కూడా చక్కగా తరిస్తూనే ఉంటాయి. ఇందులో ఎప్పుడూ మనము అనుమానము పెట్టుకోవక్కర్లేదు అని చెప్తున్నారు. అలాగే మందభాగ్యా హ్యశక్తాశ్చ ఏ జనా నాను మన్యతే గురు సేవాసు విముఖాః పచ్యంతే నరకే శుచౌ. ఇక్కడ మళ్ళీ కొంచెం గట్టిగా చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇంత మంచిగా చెప్పిన కొందరికి రెండు విధాలుగా చెప్పాలి. ఎలాగా గురువు గొప్పవాడు, గురువు ఇది, గురువు అది అని చెప్తున్నప్పుడు కొందరికి ఎక్కుతుంది, కొందరికి ఎక్కదు. అప్పుడు వాళ్ళకేం చెప్పాలి? సామధాన భేద దండోపాయములు అన్నారు కదా, ఆ విధంగా అన్నమాట. వేరే విధంగా చెప్పడానికి ఇప్పుడు వచ్చే శ్లోకాలు ఏమిటి అంటే, మందభాగ్యులు కొందరు ఉంటారు, అంటే వారికి దౌర్భాగ్యం ఉంటుంది, ఎక్కడో జన్మజన్మల లేదా జన్మాంతరాల పాపం ఉంటుంది వాళ్ళకి, వాళ్ళని దురదృష్టవంతులు అన్నమాట. అలాగే అశక్తులు ఉంటారు, అంటే వారికి సామర్థ్యం లేదు, చెప్పేది అర్థం కాదు, గురువు యందు భక్తి నిలబడదన్నమాట, చంచలం కదిలిపోయే భక్తి వాళ్ళకి.
అలా ఎవరైతే ఉంటారో, అలాగే జనానాను మన్యతే, ఎవరైతే అలాగ భావిస్తారో వాళ్ళు ఉంటారో ఎక్కడ అంటే గురుసేవాసు, గురుసేవ యందు ఇలా ఉంటారో, విముఖాహ గురుసేవాసు విముఖాహ, అలాగే గురుసేవ యందు విముఖులై ఉంటారో, పచ్యంతే నరకే శుచౌ, నరకంలో ఎప్పుడూ కూడా వాళ్ళు అనుభవిస్తూ కష్టాల పాలవుతూ ఉంటారు అని చెప్పారు ఇక్కడ. అంటే ఎందుకు వారికి ఎలాంటి బుద్ధి కలుగుతుంది, గురువు యందు విశ్వాసం ఎందుకు కలగట్లే అంటే వారికి సహజంగానే ఏదో దౌర్భాగ్యము, అశక్తి ఉన్నదన్నమాట వాళ్ళకి. అందుకని గురుసేవ యందు విముఖులై ఉంటారు వాళ్ళు. అంటే చెప్పింది సరిగా వినకుండా, అర్థం చేసుకోకుండా ఇటు అటు తిరుగుతూ ఉంటారనమాట, వేరే ఏదో వస్తుందని. అలా ఉండకూడదు. అలా ఉండే వాళ్ళకి నరకమే ప్రాప్తి. అంటే శాపం పెడుతున్నారా గురుగీతలు అంటే అలా కాదు. ఇది త్రికాల వేద్యులు చెప్పిన వారు ఎవరు? పార్వతీ పరమేశ్వరులు. అంటే గురువు కనుక, గురువు యందు శ్రద్ధ లేకపోతే కష్టం ఎవరికి వస్తుందంటే శిష్యుడికే కదా. అప్పుడు వీడు మరణిస్తాడు, దివ్య భావన రాదు. ఉండగా, శరీరం ఉండగా జ్ఞానము భాషించదు. జ్ఞానము ఎప్పుడు భాషించదో జనన మరణ చక్రాల్లో వీడు చేరుకుంటాడు. ఒకసారి శరీరం పడిపోయింది అన్నప్పుడు ఏమీ తీసుకొచ్చి వెంటనే ఇంకో శరీరంలో వెయ్యరు. సో మధ్యలో ఒకసారి నరకానికి కూడా తీసుకొస్తారు. అందున గురువుగారి పట్ల అపచారము చేశారు కాబట్టి, అంటే గురువు చెప్పింది వినకుండా కానీ ఏదో నటించడము ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ శాపం అంటూ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆ పాపం అంటూ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు కాబట్టి. అందుకని ఆ గురువు దగ్గర అపచారము చేసిన యొక్క పాపాన్ని నరకంలో ఎలాగూ అనుభవిస్తాడు. అదొకటి. ఎక్కడో పోయి అనుభవిస్తాడు అంటే ఇక్కడే అజ్ఞానము కనుక ఉండిపోతే, ఆ శాంతము లభించకపోతే ఇదే నరకం అయిపోతుంది. ఎప్పుడెప్పుడు వయసు మళ్ళుతున్న కొద్దీ మనకి భయాలు వస్తూ ఉంటాయి, ఆ దేహాత్మ భ్రాంతి వదలక. ఇదే పెద్ద నరకం అవుతుంది, దుఃఖ సంసారం అవుతుంది. అలాగే 262లో విద్యాధనం బలం చైవ తేషాం భాగ్యం నిరర్ధకం ఏషాం గురు కృపా నాస్తి అధోగచ్చంతి పార్వతి. ఎవరికే ఈ మనకి ఎంత సంపదలు ఉన్నా, అలాగే ఎంత బలము ఉన్నా, ఎంత విద్య ఉన్నా కూడా, విద్యావంతులు కూడా ఉంటారు కొందరు, కానీ ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి ఒకవేళ గురు కృప కనుక మనకి లభించకపోతే. అంటే మనకి విద్యకి, మన విద్య ఎప్పుడు అది గొప్పగా భాషిస్తుందంటే గురువు గారు యొక్క కృప ఉంటేనే. ధనం ఎప్పుడు సద్వినియోగపడుతుందంటే గురువు యొక్క కృప ఉంటేనే. మన శరీరముగా, మానసికంగా బలము ఎందుకు పనికొస్తుందంటే గురువు యొక్క అనుగ్రహము వల్ల మాత్రమే. ఇవన్నీ కూడా గురు కృప వల్లే లభించాయి అనే అనుకోవాలి మనం. ఒకవేళ కనుక వాళ్ళకి గురు కృప లేకపోతే పైన చెప్పిన 3 కూడా అవి నశిస్తాయి. అంటే అవి ఉండవు, ప్రస్తుతానికి ఉన్నాయని గర్వించాము అనుకుంటే తర్వాత అవి అధోగచ్చంతి. అందుకని అవి కూడా మళ్ళీ పాడయ్యే అవకాశాలు ఉంటాయి, అంటే దుర్వినియోగం అవుతాయి అని. తర్వాతది బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ దేవాశ్చ పితృకిన్నరాః సిద్ధ చారణ యక్షాశ్చ అన్యేచ మునయో జనాః. వీళ్ళందరూ కూడా అన్యేచ అంటే వీళ్ళందరూ కూడా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, దేవతలు, పితృదేవతలు, కిన్నెర కింపురుషులు, వీళ్ళందరూ కూడా మనకన్నా ఉత్తమమైన జాతి ఉన్న గంధర్వులు అలాంటి లోకానికి చెందిన వాళ్ళు. అలాగే సిద్ధులు, చారణులు, యక్షులు, వీళ్ళందరూ కూడా ఆ గురుభక్తి లేని వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అంటే మనం అనుకుంటాం ఏదైనా పట్టుకుంటే పోతే మన గురువు పోతే పోయాడు, వేరే దేవత కానీ ఇంకో ప్రయోగాలు ఏదన్నా చేసుకొని మనము సాధించవచ్చు కదా ఏదైనా అంటే కుదరని పనది. బ్రహ్మగారి నుండి ఇంకా ఎవరిని పట్టుకున్నా కూడా గురు భక్తి లేని గురుహీనులను వాళ్ళందరూ కూడా విడిచిపెట్టేస్తారు. వాళ్ళ దగ్గరకు కూడా రారనమాట. చిచి వీళ్ళు గురు అపచారం చేశారు, వీళ్ళ దగ్గరికి రాకూడదు మనము అని వాళ్ళు అసహించుకుంటారు. పురాణాల్లో చూస్తే ఇలాంటి కథలు ఉంటాయి. ఎందుకు గురువు దగ్గర అపచారం చేసిన వెంటనే ఇంకా వాడికి ఆ శక్తి కోల్పోతుంది. మళ్ళీ తపస్సు చేసి భక్తి శ్రద్ధలు పెంచుకొని మళ్ళీ ఆ గురువే అనుగ్రహించినప్పుడు అప్పుడు మాత్రమే మళ్ళీ వాళ్ళు పోయిన రాజ్యాలు రావడము, సుఖశాంతులు రావడము అవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇవి కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అలాగే గురు భావ పరం తీర్థ మన్యతీర్థం నిరర్థకం.
సర్వతీర్థమయం దేవి శ్రీ గురోశ్చరణాంబుజం. ఈ గురు భావన అన్నదే గొప్ప తీర్థం, ఇంకా వేరేవేవి తీర్థాలు కావు. అందుకే వారి పాదములనే మనం చక్కగా కడిగి ఆ నీళ్ళని చెల్లుకోవడం, దాని విశేషం ముందు ఎంతో గొప్పగా చెప్పారనమాట. ఆ చరణములే, ఆ పాదుకల నుండి వచ్చిన గురు పాదోదకం పీత్వ గురోర్నామ ముఖేనహి అని చెప్పి కూడా మనం చదువుకుంటూ ఉంటాం. అలాంటి ఆ పాద తీర్థమే తీర్థము, మిగతావన్నీ కూడా అవసరం లేదు మనకి అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ గురువు యొక్క ప్రాముఖ్యత చెప్పడానికి. కన్యాభోగరతామంధాః స్వకాంతాయాః పరాన్ముఖాః అతః పరం మయాదేవి కథితం న మమ ప్రియే. ఈ పాపములు చెప్తున్నారన్నమాట. ఎవరికి ఈ గురువు గీత ఉపదేశించకూడదు అని చెప్తున్నారు. అలా చెప్తూ ఎప్పుడు కూడా కన్యాభోగరత, ఎప్పుడు కూడా కామ్యములు, శారీరక కామ్యము ఎక్కువైపోయి ఈ ఇంద్రియాల సుఖాలనే అనుభవించాలని ఎవరు ఉంటారో అట్లాంటి వాడికి ఇది పనికిరాదు. ఎంత చెప్పినా బుద్ధికి వెళ్ళదు. మందాహ, మందబుద్ధులు ఉంటారు. అంటే చురుకుతనం ఉండదు కొందరికి. వారి స్వభావానికి అప్పుడు ఏమిటంటే కర్మలు చేసుకో, భక్తి పెంచుకో, అదే చెప్తారు తప్ప జ్ఞానబోధ వారికి కూడదు. ఎందుకు జ్ఞానం అందరికి చెప్పబడలేదా అంటే ఆ సామర్థ్యం ఉండాలి కదా మనిషిలో కూడా. నేను ఎవరు చెప్పినట్టున్నాను, మన దగ్గర ఒక సంచి ఉంది, నేను ఒక 20 కేజీల వస్తువు ఏదో తెచ్చి ఆ సంచిలో ఇచ్చాను. ఆ సంచి అంత గట్టిది కాకపోతే చిరిగిపోతుంది. ఆ సంచి అటు పదార్థము వ్యర్థమవుతుంది, వారి సంచి కూడా చిరిగిపోతుంది. అట్లా మంద బుద్ధి కలిగిన వాళ్ళకి గొప్ప విషయాన్ని ఇస్తే అందుకోలేరు వాళ్ళు, దాని యందు విలువ ఉండదు. అందుకని చెప్పి వాళ్ళకి అది ఇవ్వకూడదని చెప్తున్నారు. స్వకాంతాయా పరాన్ముఖాః అని చెప్పి ఎప్పుడు కూడా ఈ పరాన్ముఖులయ్యి ఎప్పుడు కూడా ఇంద్రియ లంపటాల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ వాళ్ళకు కూడా అసలు ఇవ్వకూడదు. అంటే లౌకికంగా తిరిగే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా లేదండి మీరు ఎంత చెప్పినా కూడా మాకు కుదరదు, అప్పుడు ఇలా వినకూడదు. ఇది అవసరం లేదన్నమాట. మీరు ఎంతన్నా చెప్పండి, మేము ఉద్యోగాల్లో ఉండేవాళ్ళం, మాకు ఇవి కూడదు, అలాంటి భావన వస్తే అసలు వినకూడదు. అలాంటి వాడి గురువు ఇవ్వకూడదు యథార్థానికి. అందుకని జాగ్రత్తగా, అంటే ఆ సపాత్రులకు సత్ విద్య ఇచ్చినప్పుడు అది చక్కగా భాషిస్తుంది, అప్పుడు అది గురు సంతోష కారణం అవుతుంది. అది చెప్పే ముఖ్య ఉద్దేశం. అతఃపరం మయాదేవి కథితం నా మమ ప్రియ. అందుకని చెప్పి ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. భగవంతుడు కూడా సంతోషించాడనమాట. అందున గురువు యందు శివుడి యందు కూడా వాళ్ళకి చక్కటి గురు భావన ఉండాలి. కాబట్టి ఈ పైన చెప్పిన ఇంద్రియ లౌల్యులు సంసారంలోనే ఉండే వాళ్ళకి ఇది చెప్పకూడదని చెప్పారు. అలాగే 266లో ఇదం రహస్యం అస్పష్టం వ్యక్తావ్యక్త చ వరాననే సుగోప్యంచ తవాగ్రేతు మమాత్మ ప్రీతయే సతి అని అమ్మవారికి చెప్తున్నారన్నమాట. ఈ గురుగీత కూడా నీవు కూడా ఎవరికి చెప్పాలో, ఎవరి దగ్గర దాయాలో నువ్వు కూడా చూసుకుంటూ ఉండు. అంటే ఇప్పుడు అమ్మవారికి ఉపదేశించారు కదా, అమ్మవారు మళ్ళీ అందరికీ చెప్పేసుకుంటారేమో అని చెప్పి అమ్మవారికి చెప్తున్నారు. ఇదం రహస్యం, ఇది చాలా రహస్యమైనది, అందున అంత సులువుగా గ్రహింపదగ్గేది కాదు. మాటకి మాట తీసుకొని ఇది ఇదే చెప్పారా అనుకోకూడదు. అది ఏది ఎక్కడ ఎలా ఎవరు వాడాలా అన్నది అది కొంచెం యుక్తితో కూడుకొని ఉన్నదన్నమాట. అందుకని ఇది కూడా అంత తేలికగా అర్థం చేసుకునేది కాదు, బుద్ధి ఉండాలి. అందుకే మందులకి కూడదు, మందబుద్ధి ఉన్న వాళ్ళకని చెప్పారు. అలాగే అస్పష్టం వ్యక్తవ్యం చ వరాననే అన్నారనమాట. అలాగే సుగోప్యంచ తవాగ్రేతు మమాత్మ ప్రీతయే సతి. అందుకని దీన్ని చాలా భద్రముగానే సుగోప్యం అన్నారన్నమాట. చాలా భద్రముగా నీవు దాచుకుంటూ ఉండాలి, ఎవరికి కూడా గబుక్కుని ఇవ్వకు, ఎందుకంటే ఇది అవ్యక్తమైనది అంటున్నారు. అంటే అంత చక్కగా వెంటనే తెలిసేది కాదు, చాలా గొప్ప పదార్థం గురించి చెప్తుంది, బ్రహ్మ పదార్థం గురించి. ఆ బ్రహ్మజ్ఞానం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. అందుకే సాధన చతుష్టయం ఉండాలి ముందు. అది లేనప్పుడు ఎక్కడే ఉంటుంది అనమాట. డే 1లో ఎలా ఉన్నామో అలాగే ఉంటాం మనం. తర్వాత ఇక్కడ ఇంకా గొప్ప మాట చూడండి, 267లో చెప్తున్నారు. స్వామి ముఖ్య గణేశాద్యాన్ వైష్ణవాదీంశ్చ పార్వతీ న వక్తవ్యం మహామాయే పాదస్పర్శం
కురుష్వమే. ఇది నీ స్వామినైనా నేను, అంటే అమ్మవారికి చెప్తున్నారన్నమాట. నేనే చెప్తున్నాను ఎవరెవరికి ఇవ్వకూడదు అంటే ఒకవేళ గురుభక్తి లేకపోతే, శ్రద్ధ లేకపోతే గణేశుడికి కూడా ఇవ్వకు, విష్ణువుకి కూడా ఇవ్వకు ఇట్లాంటిది గురుగీతని. మహామాయే పాదస్పర్శం కురుష్వమే అని చెప్పి, ఇది నా పాదాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఒకవేళ గురుభక్తి లేకుండా, సాధన లేకుండా, శ్రద్ధాభక్తులు లేకుండా ఉంటే మన పిల్లాడైన గణపతికి కూడా ఇది చెప్పక్కర్లేదు, నీ తమ్ముడైనా విష్ణువుకి కూడా నీ చెప్పక్కర్లేదు ఇది అని. అంటే ఇక్కడ చెప్పడానికి వాళ్ళ అసమర్థులని కాదు, గురుగీత అంత గొప్పది. అంటే ఎంత బంధువులైనా, ఎంత మనకి ప్రేమ కలిగి ఉన్నా కూడా ఎవరి మీదైనా ఒకవేళ ఆ సత్పాత్రత లేకపోతే, అవసరము లేకపోతే వారికి ఇది చెప్పద్దు. అది అన్నమాట ఇక్కడ చెప్పే ఉద్దేశం. నా కొడుకైనా కూడా నేను అట్లాంటి రహస్యాలు చెప్పను, వాడికి ఆ యోగ్యత వచ్చినప్పుడే చెప్తాను అంటాం కదా, అలాంటి మాట ఇది. అభక్తే వంచకే ధూర్తే పాషండే నాస్తికాదిషు మనసాపి న వక్తవ్య గురుగీత కదాచన. ఇది అభక్తులు అంటే భక్తి లేని వాళ్ళకి చెప్పొద్దు. అలాగే వంచకే మోసగాళ్ళు. ఏమిటి మోసం? గురువుని ఏం మోసం చేస్తారు అంటే ఇక్కడ ఒకటి వింటారు, విని ఓ అవును గురువుగారు ఇది అది అని చెప్పి ఇక్కడ లబ్ధి పొందుతారు, మళ్ళీ అక్కడికి పోయి అక్కడేదో లబ్ధి పొందుతారు. ఇవన్నీ వంచన అంటారనమాట. ఇది చాలా ప్రమాదం. కొందరు ఉంటారు ఇంకో విధమైన వంచన ఏమిటి, ఇక్కడ వింటారు, విని వాళ్ళ మాటగా ప్రచారాలు చేస్తూ ఉంటారు. అంటే గురువు దగ్గర విద్య నేర్చుకున్నవాడు వాడి గురువు గురించి చెప్పాడు, ఎక్కడ టీవీలో పోయి కూర్చొని వాడికే అన్నీ స్ఫురించాయి అభ్యాసం చేసి వచ్చిన పెద్ద జ్ఞానిలాగా చెప్తుంటారు, అది వంచననే. లేదా గురువుగారు ఒకటి చెప్తారు, చెప్పింది ఇంకోలాగా వేరే వాళ్ళకి చెప్తూ గురువుకి చెడ్డ పేరు తెచ్చే పనులు చేస్తూ ఉంటారు, అది వంచననే. అదే అన్నమాట గురువు పట్ల వంచన ఎలా జరుగుతుంటే ఇలా జరుగుతుంది. అలాగే గురువుగారి దగ్గర అబద్ధాలు ఆడడము, చెప్పకూడని చెప్పడము, ఇవన్నీ వంచనలే. వంచనతో విద్య నేర్చుకోవడం వంచనే. మళ్ళీ కర్ణుడు చేశాడు అట్లాంటి పని. మీరు చూడండి, ఈ లక్షణాలని వాడికి ఉంటాయి, అందుకే దెబ్బ కొట్టుకుపోయాడు. అలాగే ధూర్తే పొగరుబోతు వాళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారన్నమాట. అంటే వారు సవ్యమైన మార్గం ఉండదు, వారికి ఎందుకు గురుగీత అంటే వాళ్ళకు కూడా కుదరదు. అంటే సదాచారం చెప్తాము, ఇలా ఉండాలని చెప్తాము, ఇవన్నీ మాకు అనవసరం కానీ వింటాము, ప్రయోజనం లేదు. అట్లాంటి వాళ్ళు చెప్పడం వల్ల వ్యర్థము. పాషండులు ఉంటారు, అంటే ఒకదానికొకటి వాదించడము అలా ఉంటారన్నమాట, ఇష్టం వచ్చినట్టు, అంటే నమ్మకం లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్పడము దండగా. అలాగే నాస్తికాదిషు, ఇంకా నాస్తికులు మొదలైన వాళ్ళందరూ కూడా, అంటే వాడికి విశ్వాసమే లేదు గురువు యందు, దైవం యందు, ఇంకా వాడికి చెప్పడం కూడా వ్యర్థము. అందుకే చాలామంది ఏం చేస్తారంటే, మనం చూడండి ఏదైనా డిబేట్లలో లేదా నాస్తికులతో వాదనైనప్పుడు వాడు ఏదో వాగుతాడు, దేవుడు లేడు ఇదేదని. మన వాళ్ళు ఏం చేస్తారు, గీతలో ఇది చెప్పారు చూసావా, ఫలానా పురాణంలో ఇది చెప్పారు చూసావా, రామాయణంలో అది చూసావా అంటే, వాడు నాస్తికుడు, వాడు ఇవన్నీ నమ్మననే కూర్చున్నాడు, వాడికి ఇది ప్రమాణం కాదు, వాడికి ఇవి చూపిస్తే ఎట్లా, అది దోషం, వ్యర్థం. ఇప్పుడు వారికి యుక్తితో సమాధానం చెప్పాలి వాళ్ళకి. అందుకు గుర్తుపెట్టుకోవాలి, ఎవరి దగ్గర ఏది చెప్పాలి. వాడికి భగవద్గీత లేదంటే నేను నమ్మనురా బాబు భగవద్గీత అంటాడు, అది చూపిస్తే ఏంటి లాభం. అందుకు మనసాపిన వక్తవ్య గురుగీత కదాచన. ఇట్లాంటి వాళ్ళకి మనసులో కూడా చెప్పాలి అన్న భావన కూడా రాకూడదు. ఈ పైన చెప్పిన భక్తులు లేని వాళ్ళు, గురువుని వంచే వాళ్ళు, ధూర్తులు, పాషండులు, నాస్తికులు, వీళ్ళందరికీ మనసులో కూడా పోన్లే చెప్తే బాగుపడతారేమో, కొందరు అనుకుంటారు వాళ్ళకన్నా చెప్తే బాగుపడతారేమో అంటారు. అట్లా చెప్పలేదు గురుగీత. వారు అర్హులు కాదు. వాడికి ముందు శుచిగా దేవుడి దగ్గర కూర్చొని జపతపాదులు చేసుకోవడమే, నోరు పారేసుకోకుండా కూర్చోవడమే, అదే చెప్పబడుతుంది. అది గొప్ప స్థితికి వచ్చాక అప్పుడు నేను రెడీగా ఉన్నాను, ఇప్పుడు ఏం నేర్చుకోవాలి అన్నప్పుడు మాత్రమే తత్వబోధ, భగవత్ కథలు కూడా అప్పుడే చెప్పాలి. నన్ను అడిగితే ఊరికే చెప్తూ ఉంటే వారికి రావు, ఆ ఉగ్రతలు అవన్నీ ఉన్న వాళ్ళకి పనికి రావు. సరే, 269. గురవో బహవః సంతి శిష్య విత్తాపహారకాః తమేకం దుర్లభం మన్యే శిష్య హృత్తాపహారకం. ఇది స్టార్ మార్క్ పెట్టుకొని నేర్చుకోవాలి. ఎంతోమంది గురువులు ఉన్నారంటే శిష్య విత్తాపహారకః, శిష్యుల యొక్క ధనాన్ని, ఐశ్వర్యాన్ని దొంగలించేవారు, అపహరించే గురువులే ఉన్నారు. ఈ మాయ మాటలు చెప్పి ఫలానా చేద్దాము,
మీరు ఇన్ని వేలు ఇవ్వండి, ఫలానా ఏదో ప్రతిష్టలు చేస్తాం ఇది చేయండి, లేదు నేను మీ ఇంటికి వస్తాను మాకు ఇదేదో ఇవ్వండి. అంటే మీరు వచ్చినప్పుడల్లా ఇప్పుడు ఇందాకేమన్నా ఫలము పళ్ళు అన్నారో అట్లా కాదు, మీరు మా దగ్గరికి వస్తే ఓ 10,000 అన్నా మీరు పట్టుకురావాలి, ఫలానా ఏదో కడుతున్నాం ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్పి అలాంటి వాళ్ళనే చూస్తున్నాం ఈ మధ్య. అంటే శిష్యుల యొక్క ధనాన్ని ఐశ్వర్యాన్ని దొంగలించే గురువులే ఎక్కువ మంది. గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారక, శిష్యుల యొక్క విత్తాన్ని ధనాన్ని అపహరించే వాళ్ళే చాలా ఎక్కువ కనపడుతున్నారు. ఇది గురుగీత సమయంలో కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు, చాలా విచిత్రం. అందుకని తమేకం దుర్లభం మన్యే శిష్య హృత్తాపహారకం, చాలా దుర్లభముగా దొరుకుతారు ఎవరో కొందరు మాత్రమే, వాళ్ళు శిష్య హృత్తాపహారక, శిష్యుల యొక్క హృదయం యందు ఉన్న తాపములను హరింపజేసేవారు, దుఃఖముల్ని తీసివేసే గురువులు చాలా దుర్లభముగా అరుదుగా దొరుకుతారు. అందుకే వారిని జారు విడుచుకున్నా అంటే మన కర్మ, వారు దొరికితే అదృష్టం మనకి, జారు విడుచుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఉండదు మనకి, అందుకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ చెప్తున్నారు 270లో, చాతుర్యవాన్ వివేకీచ అధ్యాత్మ జ్ఞానవాన్ శుచి మానసం నిర్మలం యస్య గురుత్వం తస్య శోభతే. అంటే ఎప్పుడు గురుత్వం అంటే శోభిస్తుంది అంటే పైన చెప్తున్నారన్నమాట. వివేకము చాతుర్యం అంటే గొప్ప వాక్కు కలిగిన వాడు, చతురత అంటారు కదా, అంటే మంచి డెసిషన్ మేకింగ్ ఉండి చక్క చురుకుతనం ఉన్నవాడు అనమాట. అలాంటి వాళ్ళు వివేకి అంటే వివేకము కలిగిన వాడు, అంటే ఇక్కడ ఏదో నిత్యానిత్య ఉత్సవో కన్నా అంతవరకు వెళ్ళక్కర్లే, చక్కటి బుద్ధి కలిగిన వాడు, ఏది అసలు నిజము, ఏది మంచి ఏది చెడు అన్న వివేకం ఉన్నవాడు. నిత్యాంత్య వివేకం అనుకున్న గొప్ప విషయమే అది. అలాగే అధ్యాత్మ జ్ఞానవాన్, ఇక్కడ అవన్నీ వస్తాయి. చక్కగా ఆత్మజ్ఞానం కలిగినవాడు, శుచి కలిగినవాడు, అంతరంగంగాను బహిరంగా కూడా శుచి కలిగినవాడు, అంటే బయట శుభ్రంగా ఉన్నాడు లోపలంతా కుళ్ళు కుతంత్రాలు పనికిరాడు వాడు. అలాగే లోపల మంచోడే బయట మటుకు వ్యక్తం చేసుకోలేకపోతున్నాడు, ఎందుకంటే ఏది ఆచరతి శ్రేష్ఠ, వాడిని చూసి అట్లా తయారు కాకూడదు. అందుకే కదా పిచ్చోళ్ళందరూ ఇప్పుడు అవధూతులు అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అలాంటి సినిమాలే తీస్తూ కూర్చున్నారు కాబట్టి అది పనికిరావు అట్లాంటివి. ఎందుకంటే అవి కూడని పనులు అవన్నీ కూడా. శుచిగా ఉండాలి ఎప్పుడు కూడా, ఆచార్యుడు, నేను చెప్పేది ఆచార్యుడు అన్నవాడు శుచిగా ఉండాలి. అలాగే మానసం నిర్మలం, మనసు కూడా చక్కగా నిర్మలముగా ఉండాలి. యస్య గురుత్వం తస్య శోభతే, అట్లా ఉన్నవారికి మాత్రమే గురుతత్వము లేదా గురుత్వము అంటే గురువుకు చెప్పబడినవి అవి శోభిస్తాయి. లేకపోతే వాడిని గురువు అనకూడదు అసలు. అదే అనేది గురువు అన్న శబ్దానికి కొందరు యోగ్యులు కాదు, అందుకని అలా గురు శబ్దానికే పనికిరారు ఇట్లాంటివి లేకపోతే. అలాగే గురవో నిర్మలా శాంతాః సాధవో మితభాషిణః కామక్రోధ వినిర్ముక్తాః సదాచార జితేంద్రియః. అలాగే ఆ గురువు ఎలాంటి గురువుని ఎంచుకోవాలి అదని మాట అక్కడ చెప్పొచ్చేది. ఆ గురువులో లక్షణాలు మనం చూసి ఏమి నేర్చుకోవాలి అంటే నిర్మలా శాంతాః, వాడు నిర్మలంగా శాంతముగా ఉండాలి. వాడు ఉద్రేకానికి గురువు అవుతూ 10 మందిని ఉద్రేకానికి ఉసికలుపుతూ ఉంటే వాడు మనిషే గాడు, గురువు శబ్దం పనికిరాదు. అలాగే సాధవో మితభాషిణః, సాధవో అన్నప్పుడు ఇక్కడ మంచి కోరుకునేవాడు, జనులకు మంచి కోరుకునేవాడు. సాధువులు అంటే ఏమిటి, అందరికీ హితము మంచి కోరుకునేవాళ్ళు లేదా మంచి చేసేవాళ్ళు, చెడు చేయకుండా ఉండడమే మంచి, అంతకంటే మంచి ఎవడు పెద్ద ఈ కలికాలం చేసేది లేదు. అలాగే మితభాషిణః, ఓ గురువు కదా అని చెప్పి మైక్ పట్టుకొని ఓ గంటలు స్పీచ్ ఇవ్వడం కాదు. గురువు మితభాషిణః, సమయము సందర్భము బట్టి ఎంత అవసరమో జాగ్రత్తగా మాట్లాడేవాడు. మితమే హితము, నోరు ఎందుకు జారుతారు అంటే ఎక్కువగా వాగడం వల్లనే అనమాట. ఇంకా ఇంగ్లీష్లోనే ప్రొవర్బ్ ఉంది, దాని అర్థం ఏమిటంటే ఒక మూర్ఖుణ్ణి ఎక్కువగా మాట్లాడించాలంట, అప్పుడు వాడి యొక్క దుర్బుద్ధి అది సహజంగానే వాడే బయట పెట్టుకుంటాడు. ఎందుకంటే విషయం ఉండదు తలలో, మాట్లాడుకొని తర్వాత ఏమీ లేక ఏదో ఒకటి మాట్లాడతాడు, అక్కడ అర్థమైపోతుంది ఓ వీడికి విషయం ఏమీ లేదు అని చెప్పి, అలాగనమాట. అందుకే మిత భాషణం అన్నది ఎప్పుడు మంచిది. అలా మాట్లాడుతూ 10 మంది వచ్చారు కదా మాట్లాడుతూ కూర్చుంటే మనలో ఉన్న అవివేకమే బయటపడుతూ ఉంటుందన్నమాట. అలాగే కామక్రోధ వినిర్ముక్తాః, కామక్రోధములన్నవి కూడా విడిచిపెట్టి ఉండాలి. ఇంకా కోరికలు ఉన్నాయి, క్రోధములు ఉన్నాయి అంటే
వాడు గురువు శిష్యులని ఆదరించడానికి యోగ్యుడు కాడు. అంటే గురు శబ్దానికి యోగ్యుడు కాదు, శిష్యులు ఉంటేనే కదా గురువు అనేది. అందుకని వాడు గురు శబ్దానికి యోగ్యుడు కాదు. లేకపోతే రావణాసురుని గురువు అని ఎందుకు అనం మనము? వాడికి బోల్డు మంది ఉన్నారు ఫాలోవర్స్, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు, కానీ వాడిని ఎందుకు గురువు అనం మనము? ఫాలోవర్స్ వల్ల కాదు వచ్చేది, వాడికి ఆ పై గుణాలు ఉన్నాయా? నిర్మలమైన వాడా, శాంతుడా, మంచి కోరుకునేవాడా, డాంబికాలు పలుకుతూ ఉంటాడు, వాడు మితభాష్యుడు ఏం కాదు వాడు కామము క్రోధములు వాడికి ఉన్నంత వాడికి లేదు. అందుకే ఏదో ఎక్కువ మంది అనుసరిస్తారంటే వాడేం గురువు అవ్వడు. ఈ లక్షణాలు ఉండాలి. అలాగే సదాచార జితేంద్రియ, చక్కగా సదాచారము యందు ఉండాలి, ఇంద్రియాలను జయించిన వాడయి ఉండాలి అని ఎన్నో విషయాలు ఇక్కడ చెప్పారు. తర్వాత ఈ చక్కగా మనం ఎప్పుడు చెప్పుకునే సూచక, వాచక, బోధక, నిషిద్ధ గురువులు, అలాగే విహిత గురువులు, పరమ గురువులు అని చెప్పి ఆ గురువుగారులని విభజించి చెప్పే గొప్ప అంశం వస్తుంది. కానీ ఇవాళ సమయం సరిపోయింది కాబట్టి ఇక్కడితో మనం ముగించుకుని మన పాఠాన్ని వచ్చే వారం, రేపు శివరాత్రి, మహాశివరాత్రి సందర్భంగా మనం సెలవు తీసుకుని ఆ మహాదేవుడి యొక్క ఉపాసన యందే చిత్తము పెట్టి, గురుస్వరూపమే ఆయన కూడా, ఈ మహాత్మ్యము ఆయన మహాత్మ్యమే అని, అది అన్నమాట అద్వైత బుద్ధి. దాని ప్రకారం మనం గురుతత్వాన్ని తెలుసుకుంటూ రేపు కూడా ఉందాము. అలాగే నేను చెప్తాను, మంగళం చెప్పాక నేను చెప్తాను అప్పుడు. శృతి స్మృతి పురాణ నామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. హర నమః పార్వతీపతే, హర మహాదేవ. శాంతి శాంతి శాంతి. మహాదేవ.